तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। నేను చెబుతూ ఉన్నది ఏంటంటే స్వామీజీ, ఆధారాలు గ్రంథాలు అవన్నీ సరే, కానీ ఆమ్నాయ పీఠాల్లో అధిష్ఠితులైనటువంటి ఆచార్యులు పరంపరగా ఒక గురువు నుండి ఒక శిష్యులు తెలుసుకుని చెప్తున్నటువంటి అంశాలు, ఒక అద్వైతులుగా లేకపోతే ఒక సనాతన ధర్మీయులుగా మాకు మా ఆచార్యులు చెప్పిందే ప్రమాణం. గ్రంథాలు అవన్నీ తర్వాత ఆచార్యులు చెబితే చాలు కదా అని మేము భావిస్తూ ఉన్నాం స్వామి. అంటే నిజంగా అద్వైతాన్ని పాటించేటటువంటి వాళ్ళు లేదా దానిని ఆమోదించి ఇష్టపడేటటువంటి వాళ్ళు, శంకర భగవత్పాదాచార్యుల వారిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ యొక్క పీఠ సమారూఢులైనటువంటి ఆచార్యుల వాక్యాలనే ముఖ్యంగా ఎంచుకుంటారు. మాకు ఇది చాలు. ఇప్పుడు సాధారణంగా తమరికి తెలియంది కాదు, చాలా చాలా సాంప్రదాయాల్లో అధ్యయనాలు చేసినప్పుడు తర్కాది శాస్త్రాల్లో కూడా మా గురువుగారి సాంప్రదాయం ఇది అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కాష్టాన్ని గంధత్వానికి ఉపమాన ఒక ఇదిగా చెప్తే, కొంతమంది పుష్పాన్ని చెబుతూ ఉంటారు కదా. అలా చెప్పినప్పుడు మా సాంప్రదాయం అదండి, మా సాంప్రదాయం అని చెప్పేసి అన్నట్లుగానే ఇది కూడా మా గురువు గారు చెప్పారు, మేము అందరూ కూడా పూజించేటటువంటి ఆచార్యులు మాకు చెబుతూ ఉన్నారు, పరంపరగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రమే చెప్పలేదు, మా నాన్నగారికి చెప్పారు, మా తాతగారికి చెప్పారు, మా ముత్తాత గారికి చెప్పారు. ఇది కూడా ఒక రకంగా అద్భుతమైనటువంటి ఆధారంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఏమైనప్పటికీ కూడా ఆధారాలు లేకపోతే ఈ యొక్క ప్రమాణాలు చూపించవలసింది మన ఇంట్లో వాళ్ళకే కానీ పక్కింట్లో వాళ్ళకి కాదు కదా. మా తాతగారు ఎవరు, మా ముత్తాతగారు ఎవరు అని చెప్పేసి మా అబ్బాయికి నేను చెప్పుకుంటా, లేకపోతే మా ఇంటికి వచ్చేటటువంటి కోడలికి నేను చెప్పుకుంటా. అంతేగాని పక్కింటి వాళ్ళని పిలిచి మా తాతగారు మా ముత్తాతగారు అని నేను చూపిస్తాను తప్ప నువ్వు నమ్మాలి ఈయనే మా తాతగారు. అంతకంటే కూడా విడ్డూరం, ఆయన వచ్చి ఈయన మీ తాతగారు కాదు అని ఒకవేళ అంటే కనుక ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అని నాకు అనిపిస్తున్నది స్వామీజీ. అయితే శంకరులు చాటి చెప్పినటువంటి ఆ యొక్క సమైక్యవాదం, ఆ యొక్క ఏదైతే సమత్వవాదం ఉందో, అందరూ కలిసి ఉండాలి, సమస్త హిందువుల్ని కలపడం కోసమే ఆయన షణ్మత స్థాపన అనేటటువంటిది చేశారు అని తమ వంటి మహనీయుల నోట మేము విన్నాం. అయితే ఈ విధమైనటువంటి ఆధునిక వాదనలు శంకరులు తపన పడినటువంటి సమైక్యవాదానికి ఏమైనా తూట్లు పొడిచేట్టుగా ఉన్నాయా? అంటే శంకరులు షణ్మత స్థాపన చేసిందే ఆ షణ్మతాల్లో ఉన్నటువంటి పరస్పర సంఘర్షాలని ఆపడం కోసం. అంటే ఇక్కడ అసలు ఏంటంటే ఆస్తిక్యం నాస్తిక్యం ఈ రెండిటికి సంఘర్షణ అనేది మొదటి నుంచి ఉంది. రెండిటికి సంఘర్షాలు ఉన్నాయి. మనం ఆస్తిక్య పక్షంలో ఉన్నటువంటి ప్రమాణాలన్నిటి ద్వారా నాస్తిక్య పక్షాన్ని ఖండించి ఈ ఆస్తిక్య పక్షాన్నే దృఢంగా స్థాపించిన తర్వాత రెండో సమస్య మొదలైంది. మొదటి సమస్య ఏమిటి? మొదటి సంఘర్షణ ఎక్కడి నుంచి మొదలైంది? ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో రకరకాల ప్రమాణాలన్నింటినీ కూడా మనం చూపించి నాస్తిక్య పక్షాన్ని ఖండన చేసి ఆస్తిక్య పక్షాన్ని స్థాపించిన తర్వాత ఇంకా రెండో సంఘర్షణ మొదలైంది. ఎందుకంటే ఆస్తిక్య పక్షంలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు వస్తుంది. అప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే భగవంతుడు ఎవరు? ఇప్పుడు భగవంతుడు ఎవరు అని మనం ప్రశ్నించినప్పుడు ఈ పురాణాలు ఇవన్నీ కూడా మన ముందుకు వస్తాయి. పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతా పారమ్యం చెప్పబడి ఉన్నది. కొన్ని విష్ణు పారమ్యాన్ని చెప్పే పురాణాలు, శివ పారమ్యాన్ని చెప్పే పురాణాలు, దేవి పారమ్యాన్ని, గణపతి యొక్క పారమ్యాన్ని, ఇలా ఒక్కొక్క రూపం యొక్క పారమ్యాన్ని చెప్పే పురాణాలు ఉన్నాయి మన ముందు. ఈ పురాణాలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు ఇన్ని దేవతా స్వరూపాలు వచ్చాయి. ఈ దేవతా స్వరూపాలన్నింటినీ పెట్టుకున్న తర్వాత తీసుకున్నప్పుడు ఈ దేవుడే గొప్ప, ఈ దేవుడే గొప్ప అని ఈ ఆస్తిక్యంలోనే ఈ సంఘర్షణలన్నీ కూడా వచ్చాయి, ఈ ఘర్షణలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఎలాగైతే మొదట ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో ఉండేటటువంటి వివాదాన్ని సరిచేసి ఆస్తిక్య మతాన్ని స్థాపన చేయవలసినటువంటి అవసరం ఉందో,
అదేవిధంగా వెంటనే ఈ ఆస్తిక్యంలోనూ ఉన్నటువంటి ఈ పక్షాలన్నిటికీ ఒక సమన్వయం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. లేదు అని అంటే కనుక ఏమవుతుందనంటే వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకొని పరస్పరం ఇలా వివాదాలతో ఇలా పరస్పరం కొట్టుకొని చివరికి ఇదంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇంత కష్టపడి ఆస్తిక్యాన్ని స్థాపించినా కూడా, ఆస్తిక్య పక్షాన్ని స్థాపించినా కూడా దానికి ప్రయోజనం ఉండేది కాదు. అందుకోసం శంకరులు ఏం చేశారు అని అంటే మొట్టమొదట ఈ ఆస్తిక్యాన్ని, అంటే ఈ ఆస్తిక్యాన్ని స్థాపన చేయడంలో ఎక్కువ ప్రయత్నాన్ని చేయవలసినటువంటి అవసరం శంకరుల కాలంలో లేకపోయింది. ఎందుకంటే అంతకుముందు విశేషంగా ఈ నైయాయికులు, తార్కికులు, వైశేషికులు వీళ్ళంతా కూడా ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని విశేషంగా ఉపదేశించారు. తమ తమ గ్రంథాల్లో ఈశ్వరుడి యొక్క అస్తిత్వం గురించి చాలా గ్రంథాలని రాశారు. వాళ్ళు చాలా యుక్తుల్ని అన్నింటినీ కూడా చూపించి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని దృఢంగా చెప్పారు. అందుకే ఉదయనాచార్యుల వారు ఆయన న్యాయకుసుమాంజలి అని ఒక గ్రంథాన్ని రచించారు. ఆయన పెద్ద మహాతార్కికుడు. ఆయన తార్కికులందరూ ఈ ఇది అంటే వైశేషికం, న్యాయం, ఈ దర్శనాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఆయన్ని ఆచార్యులు అని సంబోధిస్తారు. ఈ న్యాయ గ్రంథాల్లో, వైశేషిక గ్రంథాల్లో ఎక్కడైనా కూడా ఆచార్యులు అని అంటే ఉదయనాచార్యులే, ఇంకో వ్యక్తే కాదు. అంటే అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఉదాహరణ ఆచార్యులు, ఇప్పుడు వేదాంతం గురించి చెప్తూ మనం ఆచార్యులు అంటే శంకరాచార్యుల వారు అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఈ తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఆచార్యులు అంటే ఉదయనాచార్యులు వారు, అంటే ఆయనకు అంత గొప్ప స్థానం ఉన్నది. ఆయన న్యాయకుసుమాంజలి అని ఒక గ్రంథాన్ని రచించి దాంట్లో విశేషంగా ఈశ్వర అస్తిత్వం గురించి చాలా తర్కబద్ధంగా చాలా విషయాల్ని ఆయన చూపించారు. అదంతా చూపించి చివరికి ఒక మాట అంటారు ఆయన, ఏమిటి అంటే ఈ గ్రంథంలో ఎంతవరకు సాధ్యమో అంతవరకు నేను ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని, ఈ ఆస్తిక్యాన్ని చూపించాను. ఇంత చెప్పినా కూడా ఇంకా వినని వాళ్ళు, వితండవాదం చేసేవాళ్ళు కొంతమంది ఉండనే ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి అని అంటే వాళ్ళని కూడా ఈశ్వరుడే రక్షించాలి అని చెప్పి ముగించారు. అంటే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి అని అనలేదు ఆయన. నేను ఇంత కష్టపడి చెప్తే ఇంకా వినకుండా ఉంటారా వీళ్ళు, అయితే వీళ్ళంతా నాశనం అయిపోవుగా కానలేదు ఆయన. ఆయన ఏమన్నారు అంటే ఇంత నేను చెప్పగలిగినంత చెప్పాను, చాలా స్పష్టంగా అన్ని విషయాల్ని చూపించాను. ఇంత చెప్పినా కూడా ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వే రక్షించాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తారు ఆయన. నువ్వే రక్షించి వాళ్ళకి మంచి బుద్ధి వచ్చేట్టుగా చేసి వాళ్ళు కూడా ఇటు వచ్చేట్టుగా చెయ్యి అని ప్రార్థన చేసి ముగిస్తారు. ఆ గ్రంథంలో అట్లా ఉంది. చివరికి రాసినటువంటి శ్లోకం ఆయన ఇత్యేవం శృతినీతి సంప్లవజలైర్భూయోభిరాక్షాలితే అని ఒక శ్లోకం ఉంది చివరికి. ఏషాన్ నాస్పదమాదధాసి హృదయే తే శైలసారాశయా అంత అని అక్కడ ఆయన చెప్పారు. ఇట్లా ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి వాళ్ళని కూడా నువ్వే రక్షించు, వాళ్ళని కూడా వదలకు అని ఈశ్వరుని చెప్తున్నారు, ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. కాబట్టి అంటే అక్కడికి ఏమైందంటే ఇంత విస్తారంగా ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని స్థాపించారు నైయాయికులు వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని స్థాపించారు అంటే వాళ్ళు చూపించినటువంటి యుక్తుల ద్వారా సగుణతత్వం వరకు వాళ్ళు వెళ్ళగలిగారు, నిర్గుణతత్వం వరకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే నిర్గుణతత్వం అనేది ఇట్లా యుక్తులతో చెప్పేటటువంటి విషయం కాదు. యుక్తులు కూడా ఉన్నాయి, కానీ దానికంటే ముఖ్యంగా శృతి ప్రమాణంతో, విశేషమైనటువంటి శృతి ప్రమాణంతో చెప్పవలసినటువంటి విషయాలు నిర్గుణతత్వం అనేది. కాబట్టి వీళ్ళంతా కూడా నైయాయికులు, వీళ్ళంతా కూడా ఈ యుక్తులు వీటన్నిటితో సగుణతత్వం వరకు వెళ్ళగలిగారు. దానిపైన ఉండేటటువంటి నిర్గుణతత్వం వరకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు సగుణతత్వమే పరతత్వం అని చెప్పే వాళ్ళందరిది కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ కూడా సగుణతత్వం వరకు వెళ్ళగలిగారే తప్ప దానిపైన ఉండేటటువంటి నిర్గుణతత్వాన్ని తెలుసుకోలేకపోయారు. దాన్ని అదే అంతిమం అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు విశేషంగా చూపించారు. ఇప్పుడు ఈ సగుణతత్వమే పరతత్వము అనే స్థితిలో ఉన్నప్పుడు ఆ నిర్గుణతత్వం వరకు వెళ్లకుండా సగుణతత్వమే పరతత్వము అనేటటువంటి భావంలో ఉన్నటువంటి వాళ్ళకి సగుణతత్వం అంటే ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క ఈశ్వర స్వరూపాలు. ఈశ్వర స్వరూపాలు అనగానే శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళందరూ కూడా రకరకాల స్వరూపాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక్కొక్క పక్షాన్ని తీసుకొని ఈయనే పెద్దదేవుడు, విష్ణువే పెద్దదేవుడు, శివుడే పెద్దదేవుడు, అందరికంటే పెద్దవాడు శివుడు, అందరికంటే పెద్దవాడే విష్ణువు అని వీళ్ళందరూ కూడా వాళ్ళ పక్షాన్ని చూపించారు. అలా చూపించి సరే పోనీ శివుడు చాలా గొప్పవాడు అథవా విష్ణువు గొప్పవాడు, అమ్మవారు చాలా గొప్ప అని చెప్తే తప్పలేదు. కానీ ఇంకో రూపాన్ని నిందించినప్పుడే సమస్య మొదలయ్యేది. నేను పూజించేటటువంటి విష్ణువు గొప్పవాడు, నువ్వు పూజించేటటువంటి శివుడు చిన్నవాడు, అథవా నేను పూజించే శివుడే గొప్పవాడు, నువ్వు పూజించే విష్ణువు చిన్నవాడు అన్నప్పుడు అసలైన సమస్య మొదలైంది. కాబట్టి అక్కడికి ఏమైందనంటే శంకరులు విశేషంగా ఏం చేశారు అనంటే
సగుణతత్వాన్ని, ఆ ఈశ్వరుడు యొక్క అస్తిత్వం గురించి యద్యపి వైశేషికులు వాళ్ళంతా కూడా విశేషంగా చెప్పేశారు, దాంట్లో చాలా పరిశ్రమ వాళ్ళే చేసేశారు. అయితే వాళ్ళ యొక్క పరిమితి సగుణతత్వం వరకే ఉండింది, అది ఒకటి. కాబట్టి వాళ్ళని సగుణతత్వం నుంచి ఇంకా నిర్గుణతత్వం వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, అదొక పని చేయవలసింది. అలాగే ఈ సగుణతత్వం దగ్గరే ఆగిపోయినటువంటి వాళ్ళల్లో రకరకాల పక్షాలు వచ్చి వాళ్ళల్లో వాళ్ళే ఇలా సంఘర్షాలు ఏర్పడినాయి, వాళ్ళలో వాళ్ళకే సంఘర్షాలు ఏర్పడినాయి. దాన్ని సరిచేయాలి. ఈ సగుణతత్వమే పరతత్వం అని అనుకునే వాళ్ళల్లో వచ్చినటువంటి ఈ షణ్మతాలు, ముఖ్యంగా షణ్మతాలు, ఈ షణ్మతాల్లో వచ్చినటువంటి ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిచేయాలి. అలాగే వీళ్ళని అక్కడికే ఆగిపోకుండా నిర్గుణతత్వం వరకు తీసుకెళ్ళాలి. దాన్ని శంకరుడు చేశారు. ఎందుకంటే ఒకవేళ అలా కనుక తీసుకెళ్ళకపోతే ఈ సగుణతత్వంలోనే ఆగిపోతే ఏమవుతుంది, సంపూర్ణంగా మనం ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్టు అవ్వదు, సంపూర్ణంగా దాన్ని తెలుసుకున్నట్టు అవ్వదు. కాబట్టి అది సరికాదు. అదేవిధంగా సగుణతత్వంలో ఆగిపోతే సగుణతత్వంలో రకరకాల రూపాలు ఉన్నాయి. ఆ ఇన్ని రూపాలని చూసినప్పుడు ఇదే గొప్పది అని ఇన్ని గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ గొడవలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇంత కష్టపడి ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం స్థాపించినా కూడా ఈ గొడవల్లోనే సమయం అంతా అయిపోయింది అని అంటే ఇంకింత స్థాపించిందంతా కూడా వ్యర్థమే. కాబట్టి శంకరుడు ఏం చేశారు అంటే ఆ నిర్గుణతత్వం గురించి ఉపదేశించారు. ఈ సగుణతత్వాన్ని అనుసరించేటటువంటి ఈ షణ్మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ ఒక ఐకమత్యాన్ని కలిగించారు. ఎలా ఐకమత్యం కలిగించారు అని అంటే ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ, ఉన్నది ఒకే ఒక్క నిర్గుణతత్వం. ఆ నిర్గుణతత్వానికి మాయ యొక్క సంబంధం చేత సగుణ స్వరూపం అనేది ఏర్పడింది. ఆ సగుణ స్వరూపాలే ఇవన్నీ కూడా, శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా దేవి అయినా ఈ రూపాలన్నీ కూడా ఆ సగుణతత్వం యొక్క రూపభేదాలు. వాస్తవంగా ఉన్నది ఒకే ఒక్క నిర్గుణతత్వం. ఇవన్నీ కూడా దాని యొక్క రూపభేదాలే. కాబట్టి ఈ రూపాలన్నిటి వెనక ఉన్నటువంటి చైతన్యం ఒకటే. కాబట్టి ఇన్ని రూపాలని కూడా ఎవరికి ఇష్టమైన రూపాలని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. మీకు ఏ రూపమైతే మీ యొక్క అభిరుచి ప్రకారం ఏ రూపాన్ని మీకు ఆరాధించాలనిపించిందో ఆ రూపాన్ని మీరు ఆరాధించండి అని శంకరుడు స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప ఇంకో రూపాన్ని నిందించకండి, ఇంకో రూపాన్ని తక్కువ అనకూడదు. ఎందుకంటే ఇంకో రూపం ఉండడానికి ఇంకో తత్వమే లేదు కదా, అది ఇంకొక రూపం మాత్రమే. ఆ రూపం వెనకుండే చైతన్యం మళ్ళీ ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒకవైపు నుంచి శివుడిని ఆరాధిస్తాను, ఇంకోవైపు నుంచి విష్ణువుని నిందిస్తాను అని అంటే ఈ శివుడి రూపంలో ఉండే చైతన్యం, విష్ణువు రూపంలో ఉండే పరమాత్మ చైతన్యం ఒకటే. కాబట్టి నేను ఒకే చైతన్యానికి ఒకవైపు నుంచి ఆరాధిస్తూ ఇంకోవైపు నుంచి నిందించినట్టు అవుతుంది. అప్పుడు ఈ చేసిన ఆరాధనకు ఉపయోగం ఏముంది? కాబట్టి శంకరుడు ఈ విషయాన్ని ఉపదేశించారు. కాబట్టి ఉన్నది ఒకే ఒక్క ఈశ్వరుడు పరమాత్మ. ఆయన ఇన్ని రూపాలని ఆయా సందర్భాల్లో పరిస్థితులలో ఆయా పరిస్థితుల్లో అవసరం ఏర్పడడం వల్ల ఇన్ని రూపాలని భగవంతుడు ధరించాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన దశావతారాలను దశావతారాలు ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, భాగవతంలో వాటిల్లో అంతా కూడా ఉన్నాయి. ఇన్ని అవతారాలని ధరించిన వాడు ఒకటే కదా, ఒకే పరమాత్మ కదా, ఒకే విష్ణువు. ఆయన ఎందుకు ఇన్ని రూపాలని ధరించాడంటే ఆయా పరిస్థితుల్లో ధరించవలసి వచ్చింది. యద్యపి భగవంతుడికి సాధ్యం కానిది ఏమీ లేదు, కానీ ఆయనే చేసినటువంటి జగత్తు యొక్క వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఆ వ్యవస్థని తాను అతిక్రమించకుండా ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగంగా ఉంటూ తానే అనుసరించి మనకి చూపించాడు. ఇప్పుడు వాస్తవంగా భగవంతుడు రావణాసురుడిని వధించాలంటే రాముడిగా అవతారం కలిసిన పని లేదు, నేరుగా వచ్చి కూడా వధించగలడు. ఆ శక్తి భగవంతుడికి లేదా? అదే కాదండి, రాముడిగా వస్తేనే దేవుడికి ఆ శక్తి వస్తుంది అని అంటామా? లేదు కదా, నేరుగా కూడా వచ్చి. కానీ రావణాసురుడికి వరం అనేది ఉంది. ఆ వరం ఇచ్చినటువంటి వరం పనిచేయాల్సిందే అనే వ్యవస్థను ఏర్పరిచిందే భగవంతుడు. కాబట్టి ఆ వ్యవస్థకి తాను భంగం కలిగించకుండా తాను అదే వ్యవస్థను అనుసరిస్తాడు. ఆ వ్యవస్థలోనే వచ్చి సంహరించాడు. నరసింహస్వామి యొక్క అవతారం కూడా అలాగే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పరమాత్మ ఆయా సందర్భాల్లో ఇన్ని రూపాలని ధరించాడు. కాబట్టి పరమాత్మ ధరించినటువంటి ఈ రూపాలన్నిటి గురించి కూడా మనకి పురాణాల్లో, వాటన్నిటిలో కూడా మంత్రశాస్త్రాల్లో, పురాణాల్లో, ఆగమాల్లో విశేషంగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ రూపాలన్నిటిలోనూ ఏ రూపాన్నైనా మనం ముందు పెట్టుకొని ఆ రూపం ద్వారా పరమాత్మని ఆరాధించవచ్చు అనేదాన్ని, ఆరాధిస్తున్నాము అనేదాన్నే శంకరుడు చెప్పారు. కాబట్టి అక్కడికి షణ్మత స్థాపన అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే షణ్మత సమన్వయం. షణ్మతాలు ఉన్నాయి, షణ్మతాలను కొత్తగా పుట్టించారు అని అర్థం కాదు. ఉన్నటువంటి షణ్మతాలు పరస్పరం ఇలా సంఘర్షాలతో ఒకళ్ళనొకళ్ళు ఇట్లా హింసించుకోకుండా ఎవరికి వాళ్ళు హాయిగా చక్కగా ఆయా స్వరూపాల్ని, వాళ్ళకి నచ్చినటువంటి స్వరూపాన్ని చాలా చక్కగా
ఆరాధించి కృతార్థులవ్వడానికి శంకరులు చేసినటువంటి సమన్వయాన్ని షణ్మత స్థాపన అని అంటారు. కాబట్టి ఇక్కడికి ఏమైందంటే ఇప్పుడు శైవులు వైష్ణవులు మా దేవుడే గొప్ప అని ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటే మధ్యలో శంకరులు వచ్చి అడ్డంగా నిలబడ్డారు. శంకరులు చేసినటువంటి పని అది. వీళ్ళిద్దరూ కూడా పరస్పరం గొడవ పడుతూ ఉంటే శంకరులు మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడి చెప్పారు. ఉపనిషత్తుల్లో మన తత్వంలో మన శృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిలో ఉండేటటువంటి తత్వం గురించి చెప్పారు. ఉపదేశించి మీరు ఆరాధించుకోవడానికి ఏ ఇబ్బంది లేదు, నువ్వు హాయిగా చక్కగా శివుడి రూపాన్ని ఆరాధించుకో, నువ్వు విష్ణువు రూపాన్ని ఆరాధించుకో, కానీ ఇదే గొప్పది అనేటటువంటి మాటకి మాత్రం ఇక్కడ అవకాశం ఇవ్వకూడదు. ఎవరికి ఇష్టమైన రూపాన్ని వాళ్ళు ఆరాధించుకుంటూ చక్కగా అందరూ కృతార్థులు అవుతారు. ఎందుకంటే ఎవరు చేసి ఏ ఆరాధన చేసినా కూడా అదే ఒకే పరమాత్మ స్వీకరిస్తున్నాడు అనేటటువంటి ఆ అభేదాన్ని శంకరుడు చూపించాడు. ఆ శివకేశవ అభేదాన్ని, అంటే ఈ షణ్మతాల ఈ షడ్రూపాల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అనేటటువంటి విషయాన్ని శంకరుడు విశేషంగా ఉపదేశించాడు. అంటే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, అంటే ఇదంతా శంకరుడే ఉపదేశించారంటే శంకరుడే ఈ విషయాన్ని తయారు చేశారా అని అంటే కాదు. శంకరులు ఏ విషయాన్ని చెప్పినా కూడా మన పురాణాలు వేదములు పురాణాల్లోంచే శంకరులు చెప్తారు. సామాన్యంగా శంకరులు ఉపదేశించినటువంటి విషయాలన్నిటికీ కూడా మూలం పురాణంలోనే ఉన్నది. ఇక్కడ పురాణాల్లో శివకేశవ అభేదం ఎన్నో చోట్ల అసలు ఉన్నదే, అది పురాణంలో ఉండేదే శివకేశవ అభేదం. అందుకే మనకి పద్మపురాణంలో ఒక మంచి విషయం ఉంది. ఏంటంటే ఇవన్నీ బయటికి రావాలి, జనాలకు తెలియాలి. పద్మపురాణంలో ఒక మంచి విషయం ఉంది. ఏమిటంటే అక్కడ గౌతమ మహర్షి ఒక సందర్భంలో ఒక చోట గౌతమ మహర్షి అక్కడ పౌరాణికుడు అనే ఒక పాత్ర, మనకి అక్కడ పౌరాణిక అనే ఒక పాత్ర కనబడుతుంది. ఆయన గురించి వేరే పేరేమో అక్కడ ఉంటుంది, పౌరాణిక ఉవాచ అని మనకు అక్కడ కనబడుతుంది. ఈ గౌతముడు ఆయన అడుగుతాడు, నాకు ఈ పురాణాలన్నిటిల్లోనూ మంచి పురాణాన్ని చెప్పండి అని అడుగుతాడు. మంచి పురాణం ఏదో దాన్ని చెప్పమంటాడు. అదేమిటి, పురాణాలు అంటేనే మంచివి కదా, మళ్ళీ పురాణాల్లోంచి మంచి పురాణం చెప్పండి అంటే ఎట్లాగా అంటే దానికి అక్కడ అర్థం చెప్తారు. ఏ పురాణాన్ని అయితే శ్రవణం చేయడం ద్వారా శివకేశవులిద్దరిలో అభేదం అనేది నాకు తెలుస్తుందో, భేద దృష్టి పోతుందో, శివకేశవ భేదం అనేది ఏ పురాణాన్ని శ్రవణం చేయడం ద్వారా నాకు శివకేశవ భేదం అనేది ఏ పురాణాన్ని శ్రవణం చేయడం ద్వారా పోతుందో, అభేద దృష్టి అనేది నాకు కలుగుతుందో ఆ పురాణాన్ని చెప్పండి అని అక్కడ అడుగుతారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి, అది అసలైనటువంటి పురాణం. అంటే ఈ రకంగా అన్ని పురాణాల్లోనూ ఉంది. అన్ని పురాణాల్లోనూ శివకేశవ అభేదం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ శివకేశవ భేదాన్ని ఎంతో ఘోరంగా నిందించాయి ఈ పురాణాలు. చాలా ఉన్నాయి, దానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. భాగవతంలోనూ ఉన్నాయి, భాగవతం, విష్ణు పురాణం, శివపురాణం, దేవి భాగవతం, ఈ పద్మపురాణం, స్కాంద పురాణం, వీటన్నిటిలోనూ ఈ శివకేశవ అభేదం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏ భేదం విదధత్యద్ధా హ్యావయోరేకరూపయో కుంభీపాకేషు పచ్యంతే నరాః కల్పసహస్రకం అని ఈ మాటను శివకేశవులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమిటి, మన ఇద్దరి మధ్యలో ఎవరైతే భేదాన్ని చూస్తారో వాడు కుంభీపాకం అనే నరకంలో కల్పసహస్రకం, 1000 కల్పాల పాటు వాడు కుంభీపాక నరకంలో ఉండాల్సి వస్తుంది అని పద్మపురాణంలో ఉంది. ఈ మాటని శివకేశవులిద్దరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలాగే హరిం హరం విధాతారం యః పశ్యత్యేకరూపిణం సయాతి పరమం స్థానం శాస్త్రాణం ఏష నిశ్చయః అని నారద పురాణంలో ఉంది ఈ శ్లోకం. హరిం హరం విధాతారం, శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. యః పశ్యతి ఏకరూపిణం, వీళ్ళ ముగ్గురిని ఒకటిగా ఎవరైతే చూస్తారో వాడు సయాతి పరమం స్థానం. పరమం స్థానం ఏదో స్థానం కాదు, చిన్న చిన్న స్థానాలు కాదు, అంటే మోక్షం అని అర్థం. పరమం స్థానం అనే పదానికి మోక్షం అని అర్థం. ఈ విషయాన్ని మీరు చెప్తున్నారా అంటే శాస్త్రాణం ఏష నిశ్చయ, సకల శాస్త్రముల యొక్క సారం ఇది అని దాని యొక్క అర్థం. అలాగే హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం భృషదారుణం అని దీని వెనక శ్లోకం. ఈ హరిహరం విధాతారం అనే దాని వెనక శ్లోకం ఇది. హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి వీళ్ళలో ఎవరైతే భేద దృష్టిని కలిగి ఉంటాడో సహ అభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పి, అంటే ఈ భేద దృష్టి పనికిరాదు, ఉండకూడదు అనేదాన్ని వెనక శ్లోకంలో చెప్పారు. హరిం హరం విధాతాన యః పశ్యత్యేకరూపిణం, అభేదంగంతో చూస్తే ఫలం ఏమిటి అనేదాన్ని తర్వాత శ్లోకంలో చెప్పారు.
ఇది మనకి నారద పురాణంలో ఉంది. నారద పురాణంలో ఇదంతా కూడా ఆరంభంలోనే ఉంది. అలాగే ఇంకా నారద పురాణంలో ఆరంభంలోనే కాశీ క్షేత్రం గురించి చెప్పారు. అక్కడ కాశీ క్షేత్రంలో ఉండే శివలింగం అది హరిహరాత్మకం అని అక్కడ చెప్పారు. ఆ కాశీలో ఉండేటటువంటి శివలింగంలో శివుడు విష్ణువు ఇద్దరు ఉన్నారు, ఆ ఉభయ స్వరూపం అని ఆ పురాణంలో నారద పురాణంలో చెప్పారు. అక్కడ గంగా మహాత్మ్యం గురించి ఆరంభంలో కొంత చెప్పారు నారద పురాణంలో. ఆ గంగా మహాత్మ్యం గురించి చెప్తూ ప్రసంగాతో గంగా తీరంలో ఉండే కాశీ క్షేత్రం గురించి చెప్పారు. ఈ గంగా నది అనేది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి గంగా నది యొక్క తీరంలో కాశీ క్షేత్రం ఉన్నది. అక్కడ కూడా ఆ లింగ రూపంలో శివుడు విష్ణువు ఇద్దరు ఉన్నారు అని మనకట ఆ నారద పురాణం మనకి స్పష్టంగా చెప్పింది. ఇలా రకరకాలుగా చాలా పురాణాలు. అలాగే భాగవత పురాణంలో ఈ దక్షయజ్ఞ ధ్వంసం ఘట్టంలో ఇట్లా శివుడిని అవమానించిన తర్వాత దక్షయజ్ఞ ధ్వంసం అనేది అయింది. తర్వాత వాళ్ళందరికీ కూడా మేము చాలా తప్పు చేశామని దక్షుడికి వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా శివుడిని ప్రార్థించినప్పుడు శివుడు ప్రసన్నుడవుతాడు, అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత విష్ణువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యి విష్ణువు దగ్గర కూడా వీళ్ళంతా ప్రార్థిస్తారు, తప్పు చేశాం మేమంతా కూడా ఇలా శివుడిని అవమానించి తప్పు చేశామన్నప్పుడు అక్కడ విష్ణువు ఉపదేశం చేస్తాడు. అక్కడ విష్ణువు ఒక మాట అన్నాడు, ఈ భాగవతంలోనే ఉండేది. అక్కడ చాలా స్వారస్యంగా ఒక మాటను ప్రయోగించారు వేదవ్యాస మహర్షి. అక్కడ చూపించారు, విష్ణువు దక్షుడితో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు అని అంటే, దక్షుడి విషయంలో ప్రీతి కలిగిన వాడిలాగా మాట్లాడాడు అని మాటను వాడారు. అదేమిటి, సుప్రీతుడిలాగా మాట్లాడాడు, సుప్రీతుడై మాట్లాడాడు అనొచ్చుగా. అంటే ప్రీతి కలిగిన వాడిలాగా మాట్లాడాడు అన్నారు, ప్రీతి కలిగిన వాడై మాట్లాడాడు అనలేదు. ఎందుకు అలాగానంటే వాస్తవంగా మనస్సులో ప్రీతి లేదు దక్షుడి మీద. విష్ణువుకి లోపల కాస్త కోపం ఉంది వాడి మీద, ఆయన మీద దక్షుడి మీద విష్ణువు కాస్త అసమాధానం ఉంది మనస్సులో. ఎందుకు అనంటే ఆయన శివుడిని అవమానించాడు కాబట్టి, ఆ భేద దృష్టిని కలిగి ఉన్నాడు కాబట్టి. దాన్నే తర్వాత చెప్తాడు. ఆ తర్వాతే భగవాన్ వాచ అని చెప్పి అక్కడ కొన్ని శ్లోకాలు వస్తాయి. అక్కడ భగవంతుడే స్వయంగా చెప్తాడు, నేను బ్రహ్మ శివుడు మేమందరం కూడా ఒకటే. ఆ ఉపాధి భేదంతో ఆ గుణభేదంతో ఈ రూపాలన్నీ కూడా వచ్చాయే తప్ప ఇవన్నీ కూడా వాస్తవంగా మేము ముగ్గురం ఒకటే. ఒకే చైతన్యం ఈ మూడు రూపాల్లోనూ ఉన్నది. కాబట్టి ఈ మూడు రూపాల్లో వీటిల్లో భేదం చూడడం అనేది చాలా తప్పు. మీరు అలా చేశారు, ఆ భేద దృష్టిని చూశారు కాబట్టి ఇది తప్పు అని అక్కడ స్వయంగా భాగవతంలో శ్రీమద్ భాగవత పురాణంలో చెప్తాడు. కాబట్టి ఈ రకంగా పురాణాల్లో చాలా ఉన్నాయి. ప్రతి పురాణంలోనూ ఈ శివకేశవ భేదం గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది. అసలు ఇంకా ఒకటైతే ఇదే పద్మపురాణంలోనే ఇంకా కూడా ఒక విశేషం ఉంది. ఏమిటంటే, ఒకసారి శివుడు అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఒక అలంకారం చేయడానికని వస్తాడు చెప్తాడు అమ్మవారితో, నేను నీకు అలంకారం చేయడానికి ఏదో తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. అప్పుడు వెంటనే పార్వతీ అమ్మవారు అంటుంది, నువ్వు నాకు అలంకారం చేయడం ఏమిటి, నీకే సరిగ్గా అలంకారం చేసుకోవడం రాదు అని అంటుంది. ఎందుకంటే ఒకసారి నీ అవతారం చూసుకో ఎలా ఉంది, పైనేమో ఆ జటాజూటం ఉంది, ఆ జడలు ఉన్నాయి నీకు జట, అలాగే మెడలోనేమో పాములు, ఈ ఒంటి నిండానేమో ఈ భస్మం, అలాగే ఒంటి మీద ఈ చర్మం, గజ చర్మం, అసలు ఈ అవతారం ఏమిటి, నీకే అలంకారం సరిగ్గా చేసుకోవడం రాదు, నువ్వు నాకు అలంకారం చేస్తావేమిటి అని అంటుంది అమ్మవారు. అప్పుడు పక్కనే విష్ణు ఉంటాడు. అమ్మవారి ఈ మాట అనగానే విష్ణువుకి చాలా కోపం వస్తుంది. వెంటనే విష్ణు అమ్మవారిని అంటాడు, కిమర్థం నిందసే దేవి దేవదేవం జగత్పతిం, ఏమిటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, దేవదేవం జగత్ పరమేశ్వరుని ఇలా అవమానిస్తున్నావు ఏమిటి నువ్వు అని చెప్పి ఒక మాట అంటాడు. దుష్ప్రాణ నప్రియా భద్రే తవ నూనం అసంయమాత్ అంటాడు విష్ణు. అంటే దీని అర్థం ఏమిటి, తవ అసంయమాత్ అంటే నువ్వు నీ మాటల్ని అదుపులో పెట్టుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు శివుడి గురించి. ఇలా నువ్వు నీ మాటల్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఈ మాటల్ని నేను వినాల్సి వస్తోంది. ఇలా వినడం వల్ల నాకు ఎలా ఉందంటే ఇప్పుడు దుష్ప్రాణాహ న ప్రియా, నా యొక్క ప్రాణాలు దుష్ప్రాణ అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే ఈ దిక్కుమాలిన ప్రాణాలు. ఇంత నింద విన్న తర్వాత ఈ దిక్కుమాలిన ప్రాణాల మీద నాకు ప్రీతి పోయింది, నా ప్రాణాల మీద. దుష్ప్రాణ నప్రియాదేవి తమ నూనం అసంయమాత్ అని చెప్పి ఒక మాట అంటాడు విష్ణు. యత్రేష నిందనం భద్రే తత్ర నో మరణం వ్రతం అంటాడు. ఎక్కడైతే శివనింద కలుగుతుందో అక్కడ ఆ శివనిందని విన్న తర్వాత ఇంకా బతకూడదు, బతకడం అనేది చాలా తప్పు, అంటే ఇంకా మరణమే శరణం. అంటే ఆ శివనిందని వినడం కంటే మరణమే పర్వాలేదు అని స్వయంగా విష్ణు అంటున్నాడు ఈ మాట. శివనిందని వినడం కంటే మరణమే పర్వాలేదు.
అని చెప్పి వెంటనే విష్ణువు ఏం చేస్తాడంటే ఇంత అనడమే కాకుండా వెంటనే ఆయన తన శిరస్సుని ఖండించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు శివుడు. అది విష్ణు తన శిరస్సుని ఖండించుకోపోతాడు. అప్పుడు వెంటనే శివుడు వచ్చి ఆపుతాడు. ఆయన ఇలా చేయకు, ఎందుకంటే ఇప్పుడు పార్వతీదేవి ఆవిడ నా భార్య కాబట్టి, నేను భర్తని కాబట్టి ఊరికే నా మీద ఏదో సరదాగా నన్ను ఏదో అలా ఆట పట్టించడానికి అలా అన్నదే తప్ప ఊరికే అలా మా ఇద్దరి మధ్యలో భార్యాభర్తలు కాబట్టి అప్పుడప్పుడు మేము ఇలా నేను అమ్మవారిని ఇలా ఆట పట్టిస్తూ ఉంటాను, ఆవిడేమో నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది. ఊరికే ఇలాంటి మాటలన్నీ అలా వచ్చినాయి తప్ప ఇక్కడేమో అమ్మవారికి ఆవిడకే నన్ను నిందించాలని మనసులో ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ శివనింద ఏమీ లేదు, కాబట్టి ఇలా చేయొద్దు అని చెప్పి వెంటనే శివుడు వచ్చి ఆపుతాడు అని. ఇది మనకి ఇది పద్మపురాణంలోనూ ఉంది, నారద పురాణంలోనూ ఉంది. ఆ పురాణాల్లో ఈ ఘటన అనేది ఉంది. కాబట్టి ఇదంతా కూడా అక్కడ మనకి చాలా స్పష్టంగా దీని గురించి చెప్పబడింది. ఇదంతా కూడా అక్కడ చెప్పారు. ఇదే సమయంలో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అది కూడా అక్కడే తర్వాత శ్లోకాల్లోనే ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి వెంటనే ముందుకొచ్చి అంటాడు, నాకు ఇప్పుడు తమ ఆజ్ఞ ఇస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను, నా ఆరాధనకి సమయం అవుతోంది, కాబట్టి నాకు ఆజ్ఞ ఇస్తే నేను సెలవిస్తే నేను బయలుదేరుతాను అంటాడు. అప్పుడు వెంటనే శివుడు అడుగుతాడు, ఏం ఆరాధన, ఎవరిని ఆరాధిస్తున్నావు నువ్వు, ఏమిటి విషయం అని శివుడు అడుగుతాడు. అలా అడిగిన వెంటనే ఏ విధానంతో ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఏమిటి విషయం అని శివుడు ఆంజనేయ స్వామిని అడుగుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి శివుడు అలా అడగంగానే ముందు చెప్పడానికి కొంత భయపడతాడు. అదంతా మనకు అక్కడ కనిపిస్తుంది. భయపడి వెంటనే ఏం చేస్తాడంటే శివుడిని ప్రార్థించడం మొదలెడతాడు, శివుడిని స్తుతిస్తాడు. అలా స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఒక మాటను కూడా చెప్తాడు. ఏమిటి అనంటే, అంభస్యేత్యాదీనాం వేదవాక్యానాం పతయే నమః అని అక్కడ ఒక మాట వస్తుంది. అంభస్యేత్యాది అని అంటే ఇప్పుడు అంభస్య వారే నారాయణ పరిషత్, మహానారాయణ పరిషత్, దాంట్లో ఆరంభంలో చాలా వాక్యాల్లో ఆ పరబ్రహ్మని ప్రతిపాదన చేశారు. అప్పుడు ఆంజనేయ స్వామి శివుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఈ మాటను అంటాడు, నువ్వెవరు అనంటే ఈ అంభస్యేత్యాది మంత్రాలు, ఈ అంభస్య వారే భువనస్య మధ్య ఈ మంత్రాల్లో ఏ పరబ్రహ్మ గురించి అయితే చెప్పబడి ఉన్నదో ఆ పరబ్రహ్మవి నువ్వే. ఆతనుష్వేత్యాది మంత్రాన, ఆతనుష్వ ప్రతనుష్వ అని మనకి అరుణ ప్రశ్నలో వస్తాయి. ఈ మంత్రాలన్నింటిలోనూ ప్రతిపాద్యుడైనటువంటి నీకు నమస్కారము అని ఇలా ఒక స్తుతిని చేస్తాడు. చేసిన తర్వాత శివుడు అంటాడు, ఈ స్తుతి అంతా కాదు నాయన, నేను అడిగితే సమాధానం చెప్పు. సరే స్తుతి చేస్తున్నావు బాగానే ఉంది, నేను ప్రశ్న అడిగాను కదా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పు అంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, శివలింగార్చన నేను చేస్తాను. నేను ఆరాధించేటటువంటిది శివలింగాన్ని, శివలింగ పూజని నేను చేస్తూ ఉన్నాను, కాబట్టి అటువంటి శివలింగార్చనకి నాకు సమయం అవుతోంది, దానికోసం వెళ్ళాను. నేను భస్మధారణ అంతా చేసి చక్కగా శివలింగాన్ని ఆరాధిస్తాను అని చెప్పి అంతా చెప్తాడు. ఆ తర్వాత దాని విధానం కూడా అక్కడ శివలింగ అర్చన విధానం కూడా స్వయంగా ఆంజనేయ స్వామి చెప్తాడు. దీన్ని మనం అక్కడ కూడా చూడొచ్చు. నారద పురాణంలో దాంట్లో అంతా కూడా మనం, పద్మపురాణంలో అక్కడంతా కూడా మనం దీన్ని చూడొచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ శివకేశవ అభ్యర్థి మన పురాణాల్లో అన్ని చోట్ల కూడా శివనింద కానీ విష్ణునింద కానీ ఎక్కడా ఉండదు. ఎక్కడైనా అలా ఉంది అని అంటే కూడా వెంటనే దానికి సమాధానం, దాని ఖండన వెంటనే అక్కడ ఉంటుంది. శివనింద కానీ విష్ణునింద కానీ ఏ స్వరూపాన్ని కూడా నిందించకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా శివకేశవుల అభేదాన్ని చాలా స్పష్టంగా పురాణాల్లో అన్నింటిలోనూ చెప్పారు. చాలా స్పష్టంగా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మనం చూసినా కూడా ఈ అభేదం అనేది మనకు కనబడుతుంది పురాణాల్లో. కాబట్టి దాన్నే వీటిని పెట్టుకునే శంకరులు అందరికీ కూడా ఈ తత్వాన్ని ఉపదేశించి అందరిలోనూ ఐకమత్యాన్ని తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. కాబట్టి ఈ దేవతారాధన అనేది ఒక ఇప్పుడు ఆస్తికుడుగా ఉండాలి. ఆ ఆస్తికుడుగా ఉన్నప్పుడు దేవతారాధన చెయ్యాలి. ఆ దేవతారాధన చేసేటప్పుడు ఇన్ని రకాల దేవతలు ఉన్నారు కాబట్టి, ఇన్ని స్వరూపాలు ఉన్నాయి కాబట్టి ఈ స్వరూపాల్లో ఏదైనా ఒక స్వరూపాన్ని మనం విశేషంగా ఆరాధించాలి. అలా ఆరాధించేటప్పుడు మళ్ళీ తారతమ్య భావన ఉండకూడదు. మన అభిరుచి ప్రకారం ఏదైనా ఒక రూపాన్ని విశేషంగా ఆరాధించి, అది శివుడి రూపమైనా విష్ణువు రూపమైనా ఇంకో రూపాన్ని నిందించకుండా తక్కువ చేయకుండా ఆయా దేవతారాధన చెయ్యాలి అనేటటువంటి ఈ సమన్వయం ఏదైతే ఉందో దీన్నే షణ్మత స్థాపన అని అంటారు. కాబట్టి ఈ రకంగా అనాది కాలంగా వచ్చినటువంటి దేవతారాధనలన్నిటికీ ఒక సమన్వయం చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఈ పరస్పర సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపి ఈ ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టే ఇప్పుడు ఈ ఐకమత్యం అనేది వెనకటి నుంచి కూడా ఇలా వచ్చింది అని అంటే దానికి కారణం నిస్సందేహంగా శంకరాచార్యులు వారు. ఇవాటి అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు శైవులు నిశ్చింతగా హాయిగా చక్కగా శివుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నారు ఏ గొడవ లేకుండా. వైష్ణవులు ఏ గొడవ లేకుండా చక్కగా విష్ణువుని ఆరాధించుకోగలుగుతున్నారు.
శాక్తేయులు ఏ గొడవ లేకుండా చక్కగా అమ్మవారిని ఆరాధించుకోగలుగుతున్నారు అని అంటే దానికి కారణం శంకరాచార్యులు వారు. ఎందుకంటే ఇప్పుడు మనం మన దేవతను ఆరాధిస్తుంటే వేరే వాడు వచ్చి మన మీద నువ్వు చేసేది తప్పు, నేను చేసేది నువ్వు చెయ్యాలి అని వాడు మన మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కారణం శంకరుడు. ఎందుకంటే శంకరుడు వాడిని ఆపారు. నీ ఆరాధన నువ్వు చేసుకో, వీళ్ళ ఆరాధన వీళ్ళు చేసుకుంటారు, ఇద్దరు చేసేది ఒకే పరమాత్మ యొక్క ఆరాధన. నీ అభిరుచికి తగినట్టుగా ఒక్కొక్క రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి అలా ఆరాధన చేయి, పర్వాలేదు. అంతే తప్ప ఇంకో రూపాన్ని నిందించడం అనేది తప్పు అనే విషయాన్ని శంకరులు తెలియజేశారు కాబట్టే ఇవాటికి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అందులోనూ విశేషంగా ఇప్పుడు మనందరికీ కూడా ఇప్పుడు ఉదాహరణకి మన శివరాత్రి అయింది, శివుడిని పూజించాం, రామనవమి వస్తుంది, రాముడిని పూజిస్తాం. ఇప్పుడు కానీ 2 సందర్భాల్లోనూ మన భావన ఎలా ఉంది? శివరాత్రి రోజు శివుడి రూపంలో ఉన్న పరమాత్మని నేను ఆరాధించాను, రామనవమి రోజు రాముడి రూపంలో ఉన్న అదే పరమాత్మని నేను ఆరాధిస్తున్నాను అనే భావనే మనలో వచ్చేసింది. అలాగే రక్తగతంగానే ఆ భావన వచ్చింది మనకి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శంకరుల నుంచి వచ్చింది. శంకరుడి నుంచి వచ్చింది. అంతే తప్ప శివరాత్రి రోజు నేను పెద్ద దేవుడికి పూజ చేశానండి, రామనవమి రోజు అయితే చిన్న దేవుడు అండి, అథవా రామనవమి రోజు పెద్ద దేవుడు, శివరాత్రి రోజు చిన్న దేవుడు అండి, అసలు ఆ భావనే లేదు మనకి. అసలు ఆ ప్రశ్నే లేదు, ఆ భావనే లేదు మనకి. ఆ రోజు ఆ రూపంలో ఉండే పరమాత్మని, ఈ రోజు ఈ రూపంలో ఉండే పరమాత్మని నేను ఆరాధిస్తున్నాను. 2 రకాలుగా 2 రోజుల్లోనూ మనం ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, చాలా పవిత్రంగా పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కారం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? శంకరుడు చేసినటువంటి షణ్మత స్థాపన నుంచి వచ్చింది. కాబట్టి ఆ షణ్మత స్థాపన అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మన ధర్మం యొక్క రక్షణలో, సంస్థాపనలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది గనక లేదు అనంటే సంపూర్ణంగా మన ధర్మమే విచ్ఛిన్నమైపోయేది. అంతే. కాబట్టి ఇది ఆ షణ్మత స్థాపన యొక్క గొప్పతనం. ఆ యొక్క షణ్మత స్థాపన నుండే పంచాయతన పూజ అనేది వచ్చింది. పంచాయతన పూజ అనేది వచ్చింది. అంటే అందులోని ఈ షణ్మతాల్లో 6 మతాలు అంటే 6 దేవతలు కనిపిస్తూ ఉండగా పంచాయతనంలో 5 దేవతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవునవును. అంటే షణ్మతాల్లో 6 దేవతలు ఉన్నారు, అయితే పంచాయతన పూజలో 5 దేవతలు ఉండేది. అంటే దాంట్లోంచి ఒక దేవతని, అంటే సుబ్రహ్మణ్య స్వామి లేడు ఈ పంచాయతన ఆరాధనలో. సుబ్రహ్మణ్య స్వామి లేడు. ఎందుకు లేడు అని అంటే దాన్ని ఏదో అక్కడ వేరే కారణం కాదు. ఎందుకు లేడు? అసలు ఈ పంచాయతన పూజా పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని కూడా శంకరులు స్వయంగా వారు ఆలోచన చేసి మొదలెట్టారా అనంటే కాదు. శంకరులు దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. కానీ పంచాయతన ఆరాధన అనేది ఎక్కడ చెప్పబడింది అంటే అది కూడా పురాణాల్లో చెప్పబడింది. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి నారద పురాణంలో పంచాయతన పూజా పద్ధతి గురించి చెప్పబడింది. నారద పురాణంలో చాలా దేవతా ఉపాసనలు అవన్నీ కూడా చెప్పబడ్డాయి. చాలా దేవతా మంత్రాలు, మూల మంత్రాలు, ఉపాసనలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి నారద పురాణంలో. దాంట్లో ఈ పంచాయతన దేవతారాధన గురించి చెప్పబడింది. ఈ పంచాయతన దేవతల్లోనూ పంచాయతన ఆరాధనలోనూ మళ్ళీ శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం అన్నీ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా అక్కడ చెప్పబడింది. దేన్నైతే ప్రధానంగా మనం ఆరాధిస్తామో ఆ దేవుణ్ణి మధ్యలో పెట్టి పూజించాలి అనేటటువంటిది మనకి నారద పురాణంలో ఉంది. ఇంకా కూడా కొన్ని పురాణాల్లో ఉన్నాయి, కొన్ని పురాణాల్లో దాని గురించి ఉంది. అంటే శంకరులకు పూర్వమే ఉంది. కాబట్టి పంచాయతన ఆరాధన అనేది పురాణంలో చెప్పబడింది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు శంకరుడు. ఆచరణలోకి తెచ్చినటువంటి వారు శంకరుడు. కాబట్టి ఇప్పుడు కనుక మనం మరి పంచాయతనలో సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు లేడు అనే ప్రశ్న కనుక ప్రశ్నిస్తే ఆ ప్రశ్న వేదవ్యాస మహర్షినే మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే పంచాయతన ఆరాధన చెప్పింది ఆయన కదా, వారు కదా. కాబట్టి ఆ ప్రశ్న ఆయన ఎందుకు అలా చెప్పారు 5 మాత్రమే అని అంటే అక్కడికి ఋషి యొక్క వచనం. అంటే ప్రధానంగా ఈ దేవతల్ని పెట్టుకొని చెప్పారు అంతే. కాబట్టి అందులో పంచాయతన ఆరాధన అనేది వచ్చింది. కాబట్టి శంకరుడు పురాణంలో మనకి నారద పురాణంలో వీటన్నిటిలోనూ పంచాయతన గురించి ఉంది. దాన్నే శంకరుడు ఆచరణలోకి విశేషంగా తీసుకొచ్చారు. చాలా బాగుంది స్వామీజీ. అసలు శంకరులు పంచాయతనాన్ని మొదలు పెట్టించలేదు, తర్వాత చాలా కాలానికి విద్యారణ్య స్వామి వారు మొదలుపెట్టారు అని చెప్పిన వాదన నుండి శంకరుల కంటే ముందే ఉన్నది నారదాది పురాణాల్లో ఉండడం వల్ల వ్యాస మహర్షే స్వయంగా చెప్పారు. దాదాపుగా ఇతర ఆచార్యులు కూడా వ్యాస మహర్షిని గురువుగా భావిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వ్యాస మహర్షే పంచాయతన పూజ చెప్పారు అని చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తమరు సెలవిచ్చారు స్వామీజీ. ఇక్కడ ఒకవేళ శంకర భగవత్పాదాచార్యులు అవతరించి ఉండకపోతే ఈ యొక్క సనాతన ధర్మం, భరతఖండం పరిస్థితి ఎలా ఉండేది? ఇక్కడ శంకరులు కనుక అవతరించి ఉండకపోతే ఇక్కడ మనకి ఎక్కడా కూడా వైదిక ధర్మం అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అసలు ఈ ఐకమత్యం అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ఐకమత్యం అనేది లోపిస్తుందో
అప్పుడు సంఘర్షణలు ఎక్కువ అవుతాయి. ఈ సంఘర్షాలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, ఇప్పుడు ఎవరెవరైతే ఈ పరస్పరం యుద్ధం చేసుకుంటారో వాళ్ళలో ఎవరూ తక్కువ కాదు. ఇటు శైవులు తక్కువ కాదు, వైష్ణవులు తక్కువ కాదు. వాళ్ళిద్దరూ కనుక గొడవ పడితే ఏమవుతుంది అని అంటే ఇద్దరికీ నష్టం, ఇద్దరూ నష్టపోతారు. ఇద్దరూ నష్టపోతే చివరికి ఆ నష్టం ఎక్కడికి వస్తుంది? ధర్మానికే వస్తుంది. ఇప్పుడు శైవులు, వైష్ణవులు, శాక్తేయులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళంతా బలిష్టంగానే ఉన్నారుగా. ఇటా బలిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కనుక యుద్ధం చేసుకుంటే చివరికి ఏమవుతుంది అని అంటే ఇద్దరికీ కూడా అది నష్టమే. ఇద్దరికీ నష్టం పోన్లే, వాళ్ళిద్దరికేగా నష్టం, మనకెందుకు అని అంటే వీళ్ళందరూ కూడా ధర్మం యొక్క అంగాలు. మన యొక్క అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక దేవతామూర్తి ఉంది. ఆ దేవతామూర్తి యొక్క కంఠంలో ఒక మంచి హారం ఉంది, పూలమాల ఉంది. దానిలో రకరకాల పూలు ఉన్నాయి. చాలా చక్కటి ఒక్కొక్క పువ్వులోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, చాలా సౌందర్యంగా ఉంది. వాటన్నిటినీ కలపడం వల్ల ఆ మాలలో వచ్చిన సౌందర్యం ఇంకే రెట్టింపైంది. అటువంటి ఒక మాలని మనం భగవంతుడి మెడలో వేశాం. ఇప్పుడు బాగా గాలి వచ్చింది. ఎంత గాలి వచ్చినా కూడా ఆ మాల ఊరికే అక్కడే కదులుతూ ఉంటుంది తప్ప అందులో ఉండే పూలన్నీ కూడా విడిపోవు. ఎందుకు అనంటే ఆ పూలన్నిటినీ కూడా ఒక దారంతో కట్టారు కాబట్టి ఎంత గాలి వచ్చినా కూడా ఆ హారం కాస్త అటు ఇటు కదులుతుందేమో కానీ ఆ పూలన్నీ చల్లాచెదురైపోవు. ఎందుకు అవ్వట్లేదు అనంటే దానికి కారణం లోపల ఉండేటటువంటి ఆ సూత్రం. ఇక్కడ ఆ అదే కనుక ఆ సూత్రాన్ని కనుక తీసేస్తే ఏమవుతుంది? మళ్ళీ పూలన్నీ కూడా చల్లాచెదురైపోతాయి. ఆ మాల అసలు ఆ మాల అనేది ఏర్పడిందే ఆ దారం వల్ల. ఒక దారం లేకుండా ఊరికే పూలను అలా పెడితే దాన్ని ఎవరో మాల అన్నారు. అలా అథవా ఆ పూలను తీసుకెళ్ళి భగవంతుడి మెడలో వేయడం కూడా కుదరదు. వాటన్నింటినీ కూడా ఒక మాలగా ఏర్పరిచినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆ విగ్రహం కంఠంలో వేయడానికి సాధ్యమవుతుంది. కానీ అలా మాలగా తయారు చేయాలంటే ఈ సూత్రం అనేది కావాలి. అదే ఇక్కడ అద్వైత సిద్ధాంతం. శంకరులు ఏం చేశారు? ఈ మతాలు, ఈ షణ్మతాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఎలాగైతే ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క పరిమళము, ఒక్కొక్క రూపం ఉందో అదేవిధంగా ఈ షణ్మతాలన్నింటిలోనూ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది, ఒక్కొక్క దేవతారాధనకి ఒక్కొక్క గొప్పతనం ఉంది. కాబట్టి అయితే ఇవన్నీ కూడా అలా పరస్పరం భిన్నంగా ఉంటే ఏమవుతుంది అంటే విడివిడిగా ఉండిపోతే కనుక ఏమవుతుంది అని అంటే అన్నీ చెల్లాచెదరైపోతాయి. ఎవరికి ఉపయోగపడకుండా, చివరికి అసలు ఎవరికి ఉపయోగపడకుండా పోతాయి. ఒక గాలి వచ్చింది అని అంటే కనుక అన్నీ నాశనం అయిపోతాయి. వాటన్నిటినీ కూడా ఒక సూత్రంతో సరిగ్గా బంధించినప్పుడు మాత్రమే అవి అన్నీ కూడా దృఢంగా ఉంటాయి. ఆ సూత్రమే ఇక్కడ అద్వైతము అని అంటే. కాబట్టి శంకరుడు ఏం చేశారంటే ఈ అద్వైతం అనేటటువంటి సూత్రంతో ఈ షణ్మతాలన్నిటినీ కూడా బంధించారు, వాటన్నిటినీ కూడా కట్టారు. అంటే సమన్వయం చేశారు అని అర్థం. సమన్వయం చేశారు. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల ఈ ధర్మం కూడా ఇంత దృఢంగా నిలబడింది. అయితే వీటన్నిటిని కూడా శంకరుడు చేసింది అద్వైత తత్వాన్ని పెట్టుకొని. అందుకే శంకరుడు కూడా చాలా చోట్ల ఈ అందుకే శంకరుడు ఒక చోట మన ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథంలో ఒక మాట చెప్తారు. రకరకాల ప్రశ్నలు, దానికి శంకరుడే సమాధానాలు ఇచ్చారు. అక్కడ ఒక ప్రశ్న ఉంది, కోర్చ్యః కహ అర్చ్యః అని ఒక ప్రశ్న. అంటే ఎవరు అర్చించుటకు యోగ్యుడు, అర్చింపబడుటకు ఎవరు యోగ్యుడు అని ఆ ప్రశ్న యొక్క అర్థం. దానికి సమాధానంగా ఏం చెప్పారు అని అంటే భగవాన్ అని అన్నారు. ఎవరైతే భగవంతుడో ఆ భగవంతుడిని అర్చించాలి అని శంకరుడు చెప్పారు. వెంటనే దాని మీద వచ్చే ప్రశ్న కో భగవాన్, భగవంతుడు అంటే ఎవరు? శంకర నారాయణాత్మ ఏకః అని శంకరుడు చెప్పారు. అక్కడ ఎవరైతే శివుడు విష్ణువు ఇద్దరి స్వరూపంలో ఉన్నటువంటి ఒకే పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మే మనకి అర్చించుటకు యోగ్యుడు అని శంకరుడు అక్కడ చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఇది ఆ అద్వైత తత్వంలో శంకరుడు చెప్పినటువంటి అద్వైత తత్వాన్ని మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని పెట్టుకొని శంకరుడు ఈ మతాలన్నింటినీ కూడా, ఈ షణ్మతాలన్నింటినీ కూడా ఒక దీంట్లోకి తీసుకొచ్చారు. అన్నిటినీ ఒకదాన్నొకటి పరస్పరం సంబంధం పెట్టి అన్నిటికీ కూడా చక్కగా దృఢంగా ఉంచారు. ఇది కనుక లేదు అని అంటే, ఇది కనుక శంకరుడు చేసి ఉండకపోతే అప్పుడు ఈ మతాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయేవి. ఒకళ్ళని వీళ్ళు వాళ్ళని నాశనం చేస్తే వాళ్ళు వీళ్ళని నాశనం చేసేవాళ్ళు, ఎవరూ తక్కువ కాదు. అలా అయిపోయి చివరికి అన్ని విచ్ఛిన్నమైపోయేవి. దాని ద్వారా ఈ ధర్మమే విచ్ఛిన్నమైపోయి సంపూర్ణంగా ఆ పూలమాలే నాశనం అయిపోతుంది. కాబట్టి ఇది శంకరుడు చేసినటువంటి పని. అదేవిధంగా ఇదంతా కూడా చేశారు. అదేవిధంగా అసలైనటువంటి తత్వాన్ని శంకరుడు ఉపదేశించారు.
ఉపనిషత్తులో ఉండే అద్వైత తత్వాన్ని శంకరులు ఉపదేశించారు. ఎన్నో క్షేత్రాలను ఉద్ధరించారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళారు, అక్కడ ఎన్నో పనులను శంకరులు చేశారు ఒక్కొక్క క్షేత్రంలోనూ. ఇప్పుడు ఉదాహరణకి మనకి బదరీ క్షేత్రంలో ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి ఆ బదరీనారాయణ స్వామి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ స్థాపించిందే శంకరులు కనుక అక్కడ ఆ పని చేసి ఉండకపోతే అసలు అక్కడ ఆ విగ్రహమే వాళ్ళు ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కూడా ఎలా ఉంది అని అంటే, శంకరుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విగ్రహం లేదు దేవస్థానంలో. ఏమైంది అని అక్కడక్కడ అడిగి తెలుసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు చాలా దుఃఖంగా చెప్పారు. ఏమిటనంటే, ఈ దేవస్థానం మీద కొంతమంది ఆక్రమణ చేసి ఈ విగ్రహాన్ని తీసుకుపోయి పక్కన ఉండే నారద తీర్థంలో పడేశారు. దాని నుంచి తీయడం అనేది అది సాధారణ మనుషులకి సాధ్యం కాదు. కాబట్టి ఈ విగ్రహం దేవస్థానం అలాగే ఖాళీగా ఉండిపోయింది అని వాళ్ళంతా చాలా బాధగా చెప్పారు. అప్పుడు వెంటనే శంకరులు ఏం చేశారు అంటే, దాంట్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి తీర్థం నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎత్తి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్థాపన చేశారు. ఇది అక్కడ బదరీ క్షేత్రంలో ఉండేటటువంటి ఇతిహాసం. ఇది కేవలం ఏదో కల్పిత కథ కూడా కాదు, కల్పిత కథ మాత్రం కాదు, స్థల పురాణం మాత్రమే కాదు, ఇది పురాణంలో కూడా దీని గురించి ఉంది. మనకి స్కాంద పురాణంలో బదరీ మహాత్మ్యం అని ఒక భాగం ఉంది. అందులో ఈ బదరీ క్షేత్రం యొక్క వర్ణన అక్కడ ఉంది. దాంట్లో శివుడు, అంటే దానంతా కూడా శివుడు చెప్తాడు, పరమశివుడు దాన్ని ఉపదేశం చేస్తాడు. అలా చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో పరమశివుడు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, తతోహం యతిరూపేణ తీర్థాత్ నారద సంజ్ఞకాత్ ఉద్ధృత్య స్థాపయిష్యామి హరిం లోకహితేచ్ఛయా అని స్వయంగా శివుడు చెప్పేటటువంటి విషయం. శివుడు కుమారస్వామికి చెప్పేటటువంటి విషయం. నేను యతి రూపంలో అవతరించి, అంటే శంకరుల రూపంలో అవతరించి ఈ తీర్థం నుంచి, నారద తీర్థం నుంచి మళ్ళీ ఆ మూర్తిని తీసుకొచ్చి ఆ యథాస్థానంలో నేను ప్రతిష్ఠ చేస్తాను అని స్వయంగా శివుడు ఈ మాటని, ఇది ముందు జరగబోయేటటువంటిది అని స్వయంగా శివుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ మాటని చెప్తాడు. కాబట్టి దీన్ని మనం అక్కడ చూడొచ్చు. ఈ రకంగా ఇంకా ఎన్నో క్షేత్రాల్లో ఎన్నో కార్యాలను శంకరుడు చేశారు. ఈ క్షేత్రాలన్నింటినీ కూడా చైతన్యపరిచారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని ఇంకా విశేషంగా చైతన్యపరిచి అక్కడ రకరకాల పద్ధతులన్నింటినీ కూడా, శాస్త్రీయమైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా తీసుకొచ్చారు. ఆ పద్ధతులు ఇవాటి కూడా చాలా క్షేత్రాల్లో అలాగే కొనసాగుతున్నాయి. జగన్నాథ క్షేత్రం, పురీ క్షేత్రంలో కూడా దానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఉంది. అక్కడ కూడా శంకరులు వచ్చినప్పుడు ఆ విగ్రహాలని అక్కడ అప్పటి కాలంలో శంకరులు స్థాపన చేయించారు, ఆ పద్ధతిని అప్పుడు శంకరులు తీసుకొచ్చారు అనేటటువంటి ఇతిహాసం అక్కడ కూడా ఉంది. ఇలా ఎన్నో చోట్ల రకరకాల కార్యాలని శంకరులు చేశారు. ఒకవేళ శంకరులు కనుక అవతరించి ఉండకపోతే ఈ ఐకమత్యం ఉండేది కాదు, ఈ ధర్మం అనేది ఉండేది కాదు. లోకంలో ఎక్కడ కూడా, అంటే ఇంకా ఎక్కువ చెప్పడం కాదు కానీ మనుషులకి పశువులకి తేడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితి ఉండేది దేశంలో. మనుషులకు జ్ఞానాన్ని పంచింది శంకరులు అనేది తమరు చెబుతూ ఇందాక అన్నారు స్వామీజీ, అనేక క్షేత్రాలని ఆయన సందర్శించి అనేక కార్యాలు చేశారు. అందులో భాగంగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించి వారు అనేక సత్కార్యాలు చేసినందుకు గాను వారిని గుర్తిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి మందిరంలో కూడా శంకర భగవత్పాదుల వారి విగ్రహం ఒకటి ఉన్నది అని తమరు తాజాగా సెలవిచ్చారు స్వామీజీ. దాని గురించి ఒకసారి. అక్కడ శంకరుల యొక్క మూర్తి అక్కడ దేవస్థానంలో ఆ స్తంభంలో ఉంది అనేటటువంటి విషయాన్ని మేము తిరుపతిలో యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ దేవస్థానం వారు నాకు చూపించారు. నాకు తిరుమల క్షేత్రానికి నాకు జన్మతః అనుబంధం, జన్మతఃనే ఆ క్షేత్రానికి మాకు అనుబంధం ఉన్నది. కాబట్టి ఆ క్షేత్రంతో ఉన్నటువంటి ఆ అనుబంధం, ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఆ పరమాత్మ మాతాపితరుల ద్వారా నాకు తిరుపతి క్షేత్రంలోనే ఇచ్చాడు. ఆ భగవంతుడు అక్కడే ఇచ్చాడు. కాబట్టి అక్కడి నుంచే నాకు ఆ సంబంధం ఉన్నది. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చి మాకు సన్యాసం అయ్యి మా గురువు గారు ఇచ్చినటువంటి యోగ పట్టం వరకు, అది ఇచ్చేంత వరకు, అంతకుముందు మాకు పేరు ఊరు రెండిట్లోనూ వెంకటేశ్వర స్వామి. అంటే పేరంటే మనం పుట్టినటువంటి చోట ఏదైతే ఉంటుందో, సొంత ఊర్లో అవన్నీ వేరే ఉండొచ్చు, అవి ఏదైనా ఉండొచ్చు, కానీ మనం పుట్టినటువంటి చోటు ద్వారా మనకు గుర్తింపు అనేది వస్తుంది. దాన్ని మనం ఒక గుర్తింపుగా పెట్టుకుంటాం. కాబట్టి అటువంటి పేరైనా ఊరైనా రెండిట్లోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. రెండిట్లోనూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంబంధం అనేది ఉంది. అదేవిధంగా ఎన్నోసార్లు నేను అక్కడ తిరుమల క్షేత్రానికి వెళ్ళింది ఉంది. బాల్యం నుంచి ఎన్నోసార్లు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసింది ఉంది, ఎన్నోసార్లు వెళ్ళింది ఉంది. అయితే చివరిసారిగా నేను వెళ్ళి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కిందటి సంవత్సరం మళ్ళీ మా సన్యాసం అయిన తర్వాత యాత్రలో నేను మళ్ళీ వెళ్ళాను అక్కడికి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవస్థానంలో నేను దర్శనం చేయడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ లోపల వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నాకు దేవస్థానం వారు చూపించారు.
అంతకుముందు నేను అదే యాత్రలో అంతకుముందు కంచికి వెళ్ళాను. కంచిలో అక్కడ అమ్మవారి కామాక్షి అమ్మవారి దర్శనం, అలాగే ఏకాంబరేశ్వర స్వామి దర్శనం కూడా చేశాం. అక్కడ ఆలయాలకి వెళ్ళి దర్శనం చేయడం జరిగింది. అక్కడే వరదరాజస్వామి దేవస్థానం కూడా వెళ్ళాం. వరదరాజస్వామి దేవస్థానంలోనూ ఒక స్తంభంలో శంకరాచార్యుల వారి మూర్తి ఉంది. దాన్ని అక్కడ వాళ్ళు మాకు చూపించారు. అక్కడ ఉండే అర్చకుడు వాళ్ళే మాకు దాన్ని అంతా కూడా చూపించారు. ఇదే శంకరాచార్యుల వారి విగ్రహం వాళ్ళు చూపించారు. అక్కడ దాన్ని చూడడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ దాన్ని చూపించారు. ఇలా ఇక్కడ ఈ విగ్రహం అనేది ఇది శంకరుల విగ్రహం అని చెప్పి వాళ్ళు స్పష్టంగా అక్కడ వాళ్ళు చూపించారు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఇప్పుడు సామాన్యంగా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా వాస్తవంగా అసలు మేము కూడా చూసింది మొన్న కిందటిసారి వెళ్ళినప్పుడే చూసింది. దాన్నే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ శంకరాచార్యుల వారి యొక్క వారు వచ్చినటువంటి ఇతిహాసం, అక్కడికి వచ్చి యంత్రస్థాపన చేశారు అనేటటువంటి ఇతిహాసం వెనకటి నుంచి కూడా ప్రామాణికంగా చెప్పుకుంటూ వచ్చారు. అలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది శంకర దిగ్విజయంలో ఉందా, దీని గురించి దాంట్లో లేదు కదా, అది ఇది అని అడిగేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే శంకర దిగ్విజయంలో కొన్ని విషయాల్ని విశేషంగా ఆ చరిత్రని చెప్పుకుంటూ పోవడానికి కావాల్సినటువంటి విషయాల్ని సంగ్రహించి చెప్పారు. ఇంకా ఎన్నో విషయాలు ప్రామాణికంగా వెనకటి నుంచి వచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో కూడా ఇదొక విషయం. సరే, అదేమైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పాటు దేవస్థానం అధికారులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు నాతో పాటు. అప్పుడు వాళ్ళు నాకు చూపించాడు ఇక్కడ ఉన్నటువంటి ఇది శంకరుల విగ్రహం అని వాళ్ళు అప్పుడు నాకు చూపించారు. కాబట్టి అది అక్కడ దాన్ని నేను తర్వాత చెప్పినటువంటిది. కాబట్టి అక్కడ శంకరుడు ఉన్నటువంటి విగ్రహం, శంకరుల యొక్క విగ్రహం అనేది ఉండడం చాలా సముచితమైనటువంటిది. అలాగే అక్కడే కాదు, ఇప్పుడు దేవస్థానంలో ఉండే స్తంభంలో ఉండేదైతే అది చాలా ప్రాచీన కాలం నుంచి వచ్చింది. ఎందుకంటే ఆలయం చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఉన్నటువంటిది. అది కాకుండా పక్కన పుష్కరిణి ఉంది కదా, స్వామి ఆలయం పక్కనే పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణికి వెనక భాగంలో అంటే మనం ఆ తూర్పు మాడ వీధిలో నుంచుని ఇట్లా పశ్చిమం వైపు దేవస్థానం వైపు తిరిగి నుంచుంటే ముందు పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి వెనక భాగంలో కొంచెం ఎత్తులో అక్కడ ఒక చిన్న మందిరం లాంటిది ఉంది. దాంట్లోనూ శంకరులు 4 శిష్యులతో సహా అక్కడైతే ఇంకో విగ్రహం కూడా ఉంది. అక్కడైతే శంకరులు సశిష్యులుగా ఉన్నారు. లోపల దాంట్లో ఉన్నది శంకరులు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ శంకరులు సశిష్యులుగా శంకరులు అక్కడ ఉన్నారు. కాబట్టి అది కూడా ఉంది. కాబట్టి తిరుమల క్షేత్రానికి శంకరాచార్యుల వారికి మొదటి నుంచి విశేషమైనటువంటి సంబంధం అనేది ఉన్నది. అయితే దాని గురించి శంకరులు తిరుమల క్షేత్రానికి వెళ్ళినటువంటి విషయం గురించి మనకి శంకర దిగ్విజయంలో ఉంది. ఏమిటి అంటే నిజపాద సరోజ సేవనాయై వినయేన స్వయం ఆగతాన్ అథాంధ్రాన్ అనుగృహ్య స వెంకటాచలేశం ప్రణిపత్య ఆప విదర్భ రాజధాని అని అక్కడ ఉంది. అంటే శంకరుడు సంచారంలో ఆంధ్రదేశంలోకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారు మన ఆంధ్రదేశంలోకి వచ్చారు అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆస్తికులు భక్తులందరూ కూడా వాళ్ళంతటి వాళ్లే వెళ్ళి శంకరుణ్ణి విశేషంగా సేవించారు. వారందరినీ కూడా శంకరుడు అనుగ్రహించి ఆశీర్వదించి వెంకటాచల క్షేత్రం అంటే తిరుపతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడి నుంచి తర్వాత విదర్భ దేశం వైపు వెళ్ళారు అని మనకు అక్కడ శంకర దిగ్విజయంలో ఈ శ్లోకం అనేది ఉన్నది. కాబట్టి అక్కడ ఆ ఇతిహాసం అనేది ఉంది. శంకరుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళారు అని స్పష్టంగా మనకి శంకర దిగ్విజయం చెబుతోంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యంత్రస్థాపన చేశారు అనేటటువంటిది ఐతిహాసికంగా వెనకటి నుంచే వచ్చినటువంటి ఇతిహాసంలో దాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిని కూడా అక్కడ దేవస్థానంలో వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్నే మేము చెప్పింది. చాలా సంతోషం స్వామీజీ. ఇప్పుడు తమరు చెప్పినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మహిమ, శృంగేరి శారదాపీఠంలో గురు పరంపర చూసినప్పుడు శంకరులు సురేశ్వరాచార్యులు వారిద్దరి తరువాత అంతటి ప్రభావం చూపినటువంటి ఒక మహిమాన్వితులు అని అంటే కనుక విద్యారణ్య స్వామి వారు. విద్యారణ్య స్వామి వారు నాకు తెలిసినంత వరకు నేను చదివినటువంటి చరిత్రలో ఒక 2 రాజులు ఎవరైతే ఉన్నారో క్షత్రియులు, ఈ క్షత్రియులు సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి అన్యమతానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి నేను మీకు రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి వాళ్ళను ఒప్పించి చక్కగా మళ్ళీ అద్భుతంగా విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి దక్షిణ భారతదేశంతో మొదలుపెట్టి దేశమంతా కూడా సనాతన ధర్మానికి పునర్వైభవం కల్పించడానికి ఆయన పడ్డ శ్రమ చూస్తూ ఉంటే నిజంగా మరొక శంకరులు ఈయన అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా చాలా
ఆనందంగా ఉంటుంటుంది స్వామి. విద్యారణ్య స్వామి వారి గురించి తమ నోటి నుండి ఒక 4 మాటలు. విద్యారణ్య స్వామి వారు ఇక్కడ మన ఈ శృంగేరి పీఠంలో 12వ అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మన శృంగేరి అనగానే మనకి గుర్తొచ్చేది ఈ శిలామయమైనటువంటి విద్యాశంకర దేవాలయం. శృంగేరి అనగానే మనకు అది గుర్తొస్తుంది, ఈ దేవాలయం మనకి గుర్తొస్తుంది. ఆ దేవాలయం అనేది విద్యాశంకరేశ్వరాలయం అని దానికి పేరు, విద్యాశంకర దేవాలయం అని. ఈ దేవాలయం నిర్మాణం కంటే ముందు ఈ పీఠం యొక్క 10వ అధిపతులు జగద్గురు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క యోగపటం విద్యాతీర్థులు అని, వారు ఈ పీఠంలో 10వ అధిపతులుగా ఉండేవారు. వారికి 2 శిష్యులు, భారతీ తీర్థస్వామి వారు, విద్యారణ్య స్వామి వారు అని పేరు. ఇప్పుడు మా గురువుగారి పేరు భారతీ తీర్థస్వామి వారు, అదే పేరు వారికి. ఆ పేరే మళ్ళీ మా గురువుగారికి తర్వాత కాలంలో మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ భారతీ తీర్థ అనేటటువంటి పేరుతో 2 మనకి శృంగేరి పీఠ పరంపరలో ఉన్నారు. ఒకటి మా గురువు గారు 36వ పీఠాధిపతులు, ఇంకోటి అప్పుడు మొదటి వారు 11వ పీఠాధిపతులు. అంటే వాళ్ళిద్దరూ కూడా. అలాగే ఇంకొక శిష్యులు విద్యారణ్య స్వామి వారు, విద్యాతీర్థుల వారికి. ఈ 2 కూడా సమకాలికులే అయినప్పటికీ భారతీ తీర్థస్వామి వారికి మొదట సన్యాసం అయింది కాబట్టి ఆ సన్యాసం విషయంలో వారు జ్యేష్ఠులు. కాబట్టి విద్యాతీర్థస్వామి వారి తర్వాత భారతీ తీర్థస్వామి వారు అధిపతులు అయ్యారు, వారి తర్వాత విద్యారణ్యులు అధిపతి అయ్యారు. కాబట్టి అక్కడికి ఏమంటే మనకి పరంపర లెక్కలో 10వ పీఠాధిపతులుగా విద్యాతీర్థస్వామి వారు, 11వ వారిగా భారతీ తీర్థస్వామి వారు, 12వ వారిగా విద్యారణ్య స్వామి వారు మనకి పరంపరలో ఉన్నారు. ఇక్కడ విద్యారణ్య స్వామి వారు మొట్టమొదట ఇక్కడికి విద్యాతీర్థ స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు 2 కూడా శృంగేరికి వచ్చారు. అక్కడ ఇంకో విషయం కూడా ఉంది, వారిరువురు కూడా సహోదరులు అని కూడా ఒక పక్షం ఉంది ఇతిహాసంలో. మనకు కొన్ని విషయాల ద్వారా అది కూడా మనకి తెలుస్తోంది, కొన్ని ప్రమాణాల ద్వారా. అందులో విద్యారణ్య స్వామి వారు జ్యేష్ఠులు, భారతీ తీర్థ స్వామి వారు చిన్నవారు, అన్నదమ్ములు 2లోనూ పూర్వాశ్రమంలో. అయితే అయినప్పటికీ సన్యాసంలో వీరు జ్యేష్ఠులు కాబట్టి, భారతీ తీర్థ స్వామి వారు జ్యేష్ఠులు కాబట్టి వీరు మొట్టమొదట అధిపతి అయ్యారు అని ఉన్నటువంటి ఇతిహాసం మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి. విద్యారణ్య స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు 2 కూడా పూర్వాశ్రమంలో ఇక్కడికి వచ్చి విద్యాతీర్థ స్వామి వారి నుంచి విద్యారణ్య స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు 2 కూడా పూర్వాశ్రమంలో ఇక్కడికి వచ్చి విద్యాతీర్థ స్వామి వారి నుంచి సన్యాసం స్వీకరించారు. ఆ తర్వాత విద్యాతీర్థ స్వామి వారు ఏం చేశారు అనంటే, వారు మహాయోగులు, 104 సంవత్సరాలు వారు పీఠాధిపతులుగా ఉన్నారు. వారి పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాల కాలం. అప్పుడు కూడా 104 సంవత్సరాలు పీఠాధిపత్యం అయ్యాక కూడా వారు ఏం చేశారు అనంటే, భారతీయ స్వామి వారు మరియు విద్యారణ్య స్వామి వారు 2 కూడా ఒకసారి పిలిచి చెప్పారు, ఇంక ఈ బాధ్యతలన్నింటినీ కూడా సంపూర్ణంగా మీకు అప్పగించి మేము ఇక సంపూర్ణంగా యోగ సాధనలో, అంటే యోగ సాధన అయిపోయింది, చాలా మటుకు అయింది, ఇంకా విశేషంగా దాంట్లో ఆ లంబికా యోగం అనేటటువంటిది ఒక పెద్ద సాధన ఉంది, ఒక స్థితి. ఆ స్థితిలో సదాకాలం ఉండడానికి సంకల్పించాము అని చెప్పి చెప్తారు. వారిద్దరిని ఆదేశిస్తారు. ఆదేశించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విద్యాశంకర దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక భూమి లోపల ఒక భూగృహాన్ని నిర్మించి ఆ భూగృహం లోపల వారు ఆ యోగానుష్ఠానంలో ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయించారు. వారు ఆ భూగృహ ప్రవేశం చేసి దాన్ని మూయిపిచ్చేశారు. ఆ తర్వాత మూయించేసేసి చెప్తారు, దీన్ని 12 సంవత్సరాల వరకు ఎవరు కూడా తెరవకూడదు అని చెప్పారు. 12 సంవత్సరాల పాటు ఎవరు దీన్ని తెరవరాదు అని ఆదేశం చేశారు. చెప్పేసి దాంట్లో ప్రవేశించారు, దాన్ని ముగించేశారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత విద్యారణ్య స్వామి వారు, భారతీయ స్వామి వారు 2 యాత్రల కోసమని బయటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేశారు అని అంటే, విద్యాతీర్థ స్వామి వారు లోపల ఉండిపోయారు, దీన్ని ఏమో మూసేశారు, అసలు లోపల ఏం జరుగుతోంది, అందులో 3 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే 3 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి బయటికి రాకుండా లోపలే ఉండి ఏం చేస్తున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, ఏమిటి అని చెప్పి ఒకసారి చూడాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేసి కొంచెం తెరిచి చూశారు. అప్పుడు ఏమైందంటే, లోపల విద్యాతీర్థ స్వామి వారికి తెలిసింది, ఇట్లా ఎవరో మేము ఏదైతే ఆజ్ఞ చేశామో దానికి విరుద్ధంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని వారికి తెలిసింది. తెలిసి వెంటనే ఏం చేశారు అని అంటే, వారు అక్కడ అదృశ్యమైపోయారు. ఎవరికి కనిపించకుండా, ఇంకా వీళ్ళు కనిపించకూడదు అని చెప్పి అదృశ్యమైపోయారు. అదృశ్య రూపంగా అక్కడ అదృశ్యులు అయిపోయారు. వీళ్ళు తీసి చూసినప్పుడు లోపల ఏమీ కనబడలేదు.
వెంటనే వీళ్ళు భయం వేసి వెంటనే మూసేసి ఎవరికి చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందంటే విద్యార్థి స్వామి వారు చెప్పారు ఏమిటంటే, ఇట్లా మేము అనుకున్నటువంటి సంకల్పానికి ఈ ఊరు వాళ్ళు ఎవరో కొంతమంది ఇట్లా విరుద్ధంగా చేశారు, కానీ పర్వాలేదు, మేము ఇంక నుంచి ఎప్పుడు కూడా అదృశ్య రూపంగా ఇక్కడే ఉంటాము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూగృహాన్ని మూయించేసేసి దీని మీద ఒక శివలింగ ప్రతిష్ఠ చెయ్యండి అని వారు విద్యారణ్య స్వామి వారికి, భారతీయ స్వామి వారికి ఇద్దరికీ కూడా స్వప్నంలో కనిపించి ఆదేశించారు. అప్పుడు వెంటనే యాత్రలో ఉన్నటువంటి వారు ఇద్దరికి ఈ విషయం తెలిసి వెంటనే వాళ్ళ ఆ యాత్రను అక్కడికి ఆపి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి వారి ఆదేశం ప్రకారం అక్కడే వారు విద్యార్థి స్వామి వారు చెప్తారు, మేము అదృశ్య రూపంగా ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళేది లేదు, అదృశ్య రూపంగా ఇక్కడే ఉంటాము, మీరు వచ్చి దాన్ని ముయించేసి దాని మీద శివలింగాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. అలాగే అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి దాన్ని అంతా ముయించి దాని మీద శివలింగ ప్రతిష్ఠ చేసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరాన్ని నిర్మాణం చేశారు. ఇదంతా చేసి విద్యాశంకర అని ఆ శివలింగానికి పేరు పెట్టారు. వారి యొక్క గురువు పేరులోంచి విద్య అనే శబ్దాన్ని తీసుకొని శివుడి యొక్క నామం అయినటువంటి శివుడు శంకరాచార్య ఇద్దరికీ అదే నామం కాబట్టి దాన్ని కలిపి శంకరేశ్వర స్వామి అనేటటువంటి నామంతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి దీన్ని విద్యాశంకరాలయము అని అంటారు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ భారతీయ తీర్థ స్వామి వారు ఎక్కువగా ఇక్కడే ఉంటూ ఉండేవారు. ఎందుకంటే వారే పీఠాధిపతులు కాబట్టి, అప్పుడు ఎందుకంటే వారే పీఠాధిపతులు విద్యాతీర్థ స్వామి వారి తర్వాత, కాబట్టి భారతీయ తీర్థ స్వామి వారు పీఠాధిపతులుగా ఇక్కడ ఉంటూ ఉండేవారు. విద్యారణ్య స్వామి వారు ఎక్కువగా బయట సంచారం చేస్తూ ఉండేవారు. ఆ సంచారం చేస్తూ ఇప్పుడు మనకి హంపి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతంలో వారు తపస్సు చేస్తూ ఉండేవారు, ఎక్కువగా అక్కడ ఉంటూ ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడే ఈ ఎక్కువగా మన హిందూ ధర్మం మీద చాలా ఆక్రమణలు ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన హరిహర రాయుడు, బుక్కరాయుడు అని ఇద్దరు మహారాజులు, ఇద్దరు రాజు క్షత్రియులు, వాళ్ళిద్దరు కూడా ఆ పరమత ప్రభావానికి లోనయ్యారు అనేది ఒక పక్షం, అది కూడా ఒక వాదన ఉంది. అలా కాకుండా వీళ్ళు పాపం ఆ విధర్మీయుల నుంచి కాపాడడం కోసం అయినంత వరకు ప్రయత్నం చేసినా వీళ్ళ శక్తి సరిపోక చాలా వీళ్ళు దెబ్బతిన్నారు అనేది ఒక పక్షం, అది ప్రసిద్ధంగా ఉండేది. వీళ్ళు అయినంత వరకు ఆ విరోధులతో యుద్ధం చేశారు కానీ వీళ్ళ బలం సరిపోలేదు, ఓడిపోయారు. చివరికి వీళ్ళు ఓడిపోయి మొత్తం కోల్పోయి ఇంకేం చేయాలి, ఎలాగైనా సరే మళ్ళీ ఏదైనా చెయ్యాలి ఎలాగా అని ఆలోచిస్తూ విద్యారణ్య స్వామి వారి దగ్గరికి వచ్చారు. అక్కడ తపస్సు చేస్తున్నటువంటి విద్యారణ్య స్వామి వారి దగ్గరికి వచ్చారు. వచ్చే విషయాన్నంతా నివేదన చేస్తారు, ఇట్లా ఇట్లా జరిగింది. అప్పుడు విద్యారణ్య స్వామి వారు ఏం చేస్తారు అని అంటే, మీరేం ఆలోచించద్దు, అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ ఒక హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపన చేయిస్తాము అని వారు చెప్పి విశేషంగా అమ్మవారిని భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆ భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించినప్పుడు అప్పుడు అక్కడ వెంటనే సువర్ణ వృష్టి అయింది. ఎలాగైతే మనకి శంకరుల చరిత్రలో ఒకసారి సువర్ణ వృష్టి అయినటువంటి విషయం ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒకసారి ఆ సువర్ణ వృష్టి యొక్క సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ సువర్ణ వృష్టి ఏదైతే అయిందో దాన్నే విద్యారణ్య స్వామి వారు వాళ్ళిద్దరికీ ఇచ్చి ఈ సువర్ణాన్ని ఈ ధనరాశిని పెట్టుకుని మళ్ళీ కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించండి అని చెప్పి విశేషంగా అనుగ్రహం చేయించారు. అలాగే ఏమేం చేయాలి ఆ విషయాలన్నింటినీ కూడా వారికి ఆదేశిస్తారు. ఆ తర్వాత ఆ అమ్మవారి ప్రసాదంగా వచ్చినటువంటి ఆ ధనాన్ని అంతా పెట్టుకొని మళ్ళీ విజయనగర సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యాన్ని వారు ఆ మహారాజుల చేత వీరు స్థాపన చేయించారు. ఆ స్థాపన అంతా చేయించి ఆ రాజులకి వీరు పట్టాభిషేకం చేయించారు విద్యారణ్య స్వామి వారు. అప్పుడు ఈ పట్టాభిషేకం చేసేటటువంటి సందర్భంలో ఆ మహారాజులు ఏం చేశారు అని అంటే, ఈ ఇంత సంపద, ఈ రాజ్యం ఇదంతా కూడా మాకు పునః లభించింది ఎవరి వల్ల అంటే మీ వల్ల, మీ అనుగ్రహం వల్ల మాకు ఇదంతా లభించింది, కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా మీరే స్వీకరించాలి, దీనంతటినీ కూడా మీరే స్వీకరించండి అని చెప్పి వారికి చెప్తారు. కాబట్టి ఇంక నుంచి మీరు చక్కగా ఈ రాజమర్యాదలతోనే ఎప్పుడు కూడా మీరు ఉండాలి అని చెప్పి చెప్పారు, ప్రార్థించారు. దాని ముందు విద్యారణ్య స్వామి ఎందుకంటే ఈ సన్యాసులకు ఇది విరుద్ధం కాబట్టి దీనిలా స్వీకరించకూడదు అని చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు చాలా ప్రార్థిస్తారు. అప్పుడు విద్యారణ్య స్వామి వారు ఒక షరతు పెడతారు. ఏమిటి అని అంటే, సరే అలాగే దీన్ని మేము స్వీకరిస్తాం, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు కాబట్టి సరే నీ కోసం దీన్ని స్వీకరిస్తాను, అయితే ఒక షరతు ఏమిటి అని అంటే, ఈ పల్లకిలో ఈ రాజలాంఛనాలతో మేము ఎక్కడికైతే వెళ్తామో ఆ వెళ్ళేటటువంటి దారిలో ఒక్కటి కూడా ధ్వంసమైనటువంటి దేవస్థానం ఉండకూడదు. ఒక ధ్వంసమైన దేవస్థానం కానీ ఒక ధ్వంసమైన మన పరంపర కానీ ఇవేమీ కూడా ఉండకూడదు. ఎందుకంటే అప్పటి కాలంలో అంతా ఈ దేవస్థానాలన్నింటినీ ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ మన యొక్క విద్యా వ్యవస్థని, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చాలా వరకు ధ్వంసం చేసేసారు అప్పటి కాలంలో. వాటన్నిటిని కూడా నువ్వు పునరుద్ధరిస్తానంటే అప్పుడు నేను దీన్ని స్వీకరిస్తాను అని విద్యారణ్య స్వామి వారు నియమం పెట్టారు.
అప్పుడు వెంటనే మహారాజు తప్పకుండా మీరు ఏం చేసి చెప్తే దాన్ని మేము ఆచరిస్తాము అని చెప్పారు. అప్పుడు ఆ రాజలాంఛనాన్ని స్వీకరించారు. ఆ పల్లకిని, ఆ కిరీటం ఇత్యాదులన్నింటినీ కూడా అప్పుడు విద్యారణ్యుల వారు స్వీకరించారు. దానికోసం అలా స్వీకరించారు. అందుకే ఇప్పటికీ మనం హంపీలో విరూపాక్ష స్వామి దేవస్థానంలోకి వెళ్తే ఆ విరూపాక్ష స్వామి దేవస్థానం ముందుండేటటువంటి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపం పైభాగంలో విద్యారణ్య స్వామి వారు పల్లకిలో వెళ్తున్నటువంటి ఆ చిత్రం మనకు అక్కడ కనబడుతుంది. అంటే అది నిన్న మొన్నటిది కాదు. ఆ రంగులు అవన్నీ కూడా అప్పటి కాలంలో 100 ఏళ్ల క్రితం అప్పటి కాలం యొక్క ఈ ఇవన్నీ కూడా ఈ చిత్రవర్ణంలో అవన్నీ కూడా పెట్టుకొని అప్పటి కాలంలో చేశారు దాన్ని. అది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ రంగులు అవన్నీ కూడా ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అప్పటి కాలంలో ఉన్నటువంటి వనస్పతులు వీటన్నింటినీ ఉపయోగించి దాన్ని చేశారు. అది మనకు అక్కడ ఇవాళ కూడా ఆ ఇది మనకు అక్కడ కనబడుతుంది. సామాన్యంగా చాలా మంది అలా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఆ మహామండపం నుంచి పైన చూస్తే అక్కడ విద్యారణ్య స్వామి వారి పెద్దది ఆ చిత్రం ఉంది, అప్పటి కాలంలో చేసినటువంటిది. కాబట్టి ఇలా విద్యారణ్య స్వామి వారు ఆ సామ్రాజ్య స్థాపన చేయించి ఈ రకంగా అందుకోసం ఆ శిష్యుడి ప్రార్థన చేత ఆ రాజలాంఛనాన్ని స్వీకరించి దానికి మళ్ళీ ఇలా ఒక షరతు పెట్టి ఈ పనులన్నింటినీ కూడా వాళ్ళ చేత చేయించారు. విశేషంగా విద్యారణ్య స్వామి వారు చేయించారు. అక్కడ విద్యారణ్య స్వామి వారి యొక్క ఆ పల్లకిలో వెళ్ళేటటువంటి విషయం గురించి ఒక శ్లోకం కూడా ఉంది, ఒక వర్ణన శ్లోకం ఉంది. ఈ పీఠంలో 25వ పీఠాధిపతులుగా సచ్చిదానంద భారతీ స్వామి వారు ఉండేవారు. ఆయన చాలా విశేషంగా ఎన్నో గ్రంథాలని రచించారు. అందులో గురుస్తుతి శతకం అని ఒక స్తోత్రాన్ని రచించారు. అంటే ఆదిశంకరాచార్యులు అంటే పరమేశ్వరుడి నుంచి, పరమశివుడి నుంచి, పరబ్రహ్మ నుంచి ప్రారంభించి సంపూర్ణ మననారాయణం, పద్మభూమం, వశిష్టం అని ఏ పరంపర అయితే చెప్తాం ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుల అందరినీ కూడా స్తుతించి తమ గురువులైనటువంటి అభినవ నృసింహ భారతీ స్వామి వారి వరకు అందరినీ స్తుతించారు. అందరి మీద శ్లోకాలు రాశారు. దాంట్లో విద్యారణ్య స్వామి వారి మీద చాలా శ్లోకాలు రాశారు. అందులో ఒక శ్లోకం వారు రాసినటువంటిది యస్య చాందోలికా దండ ఏకతో మానుషైర్ధృత ఏకతో భూతవేతాలై తస్మై శ్రీ గురవే నమః అని ఒక శ్లోకం. ఆందోళిక అంటే పల్లకి. ఎవరి యొక్క పల్లకికి రెండు వైపులా ఆ దండం అనేది ఉంటుంది. ఒక్కోవైపు ఒక్కొక్కరు పట్టుకొని కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు కొంతమంది మోసుకొని వెళ్తూ ఉంటారు. అందులో విద్యారణ్య స్వామి వారిది ఎలా ఉండేది అని అంటే యస్య చ ఆందోళికా దండ ఏకతో మానుషైర్ధృత, ఒకవైపు మనుషులు దాన్ని మోస్తూ ఉంటే ఇంకోవైపు భూతవేతాలై అంటే ఈ భూతగణాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇంకోవైపు మోస్తూ ఉండేవి అని ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే అదేమిటి అని అంటే అది విద్యారణ్య స్వామి వారి యొక్క ఆ తపశ్శక్తి. విద్యారణ్య స్వామి వారి యొక్క ఆ తపశ్శక్తితో వారు ఈ భూతగణాలు వీటన్నిటిని కూడా తమ అధీనంలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ భూతగణాలు ఇవన్నీ కూడా ఎవరి అధీనంలోకి రావు, అంత సులువుగా ఎవరికి అధీనం కావు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ తపశ్శక్తి ఆ ఇది ఉంటే తప్ప స్వాధీనం చేసుకోలేరు. సామాన్యంగా ఇప్పుడు లోకంలో అటువంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు అన్నీ కలుగుతూ ఉంటాయి జనాలకి. కానీ వాటి యొక్క ఆరాధన అదొక పద్ధతి, అదంతా కూడా అది కూడా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అవి ఎవరి వశంలోకి రావు అంత సులభంగా. వాటన్నింటిని కూడా వశంలో పెట్టుకోవడమే కాకుండా అవచ్చి పల్లకిని మోస్తూ ఉన్నాయి. ఏకతో భూతవేతాలై తస్మై శ్రీ గురవే నమః. బట్టి వశంలో పెట్టుకోవడం మాత్రమే కాదు, సేవ చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా విద్యారణ్య. అది వారి యొక్క ఆ తపశ్శక్తి అనేటటువంటి దాన్ని ఆ శ్లోకం అనేది చెప్తూ ఉన్నది. దాన్ని ఇక్కడ 25వ పీఠాధిపతుల వారు రచించారు గురుస్తుతి శతకం. కాబట్టి అది విద్యారణ్య స్వామి వారి యొక్క ఆ శక్తి, ఆ తపశ్శక్తి, ఆ తపోమహిమ. కాబట్టి వారు బయటనే సంచారం చేస్తూ ఉండేవారు. ఇలా ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచారం అంతా కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడే వారు కాశీకి కూడా వెళ్ళారు. ఇప్పుడు కూడా మన కాశీలో అక్కడ కేదార్ ఘాట్లో మన శంకర మఠంలో విద్యారణ్య స్వామి వారు స్థాపించిన శివలింగం ఉంది. మన శంకర మఠంలోనే ఉంది. ఇక్కడ ఇప్పటికీ అక్కడ నిత్య పూజ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాశీకి కూడా వెళ్ళారు. ఆ యాత్రలోనే అన్ని చోటికి విద్యారణ్య స్వామి వారు వెళ్ళారు. భారతీయ స్వామి వారు ఇక్కడే ఉండేవారు. ఇద్దరు సమకాలికులే. అయితే బయటంతా విద్యారణ్య స్వామి వారు సంచారం చేసేవారు. భారతీయ స్వామి వారు ఎక్కువగా ఇక్కడ ఉండేవారు. ఇక్కడుండి ఈ ఆలయం నిర్మాణం ఇవన్నీ కూడా విశేషంగా చేయించారు. కాబట్టి అప్పటి కాలంలో విజయనగర సామ్రాజ్యపు రాజులు ఇంకా వేరే వేరే రాజులు అందరూ కూడా విశేషంగా విద్యారణ్య స్వామివారిని, భారతీయ స్వామివారిని విశేషంగా సేవించారు. అందుకే విద్యారణ్య స్వామివారి కాలంలో ఎక్కువగా మనకి శాసనాలు కనబడతాయి. ఈ పీఠానికి సంబంధించినటువంటి ఎక్కువ శాసనాలన్నీ కూడా విద్యారణ్య స్వామివారి కాలంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో విద్యాతీర్థ స్వామివారి గురించి, విద్యారణ్య స్వామివారి గురించి, వారందరికీ గురించి కూడా ఆ పేర్లు అవన్నీ కూడా మనకు అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ ధర్మం యొక్క ప్రచారాన్ని, ఈ పీఠం యొక్క కీర్తిని ఇంకా ఇంకా విశేషంగా చేసినటువంటి వారు విద్యారణ్య స్వామి వారు.
ఇక్కడ అందుకే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం విద్యాశంకర దేవస్థానం చూస్తున్నాం, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. అది ఇంత పెద్ద దేవాలయాన్ని ఈ రకంగా నిర్మించాలి అని సంకల్పం చేసి ఒక స్థపతిని పిలిచారు అప్పటి కాలంలో. పిలిచి చెప్పారు, ఇలా ఇలా కట్టించాలి, దేవస్థానం ఇలా రావాలి అని. అదంతా విన్నాక స్థపతికి ఆశ్చర్యం వేసిందిట. ఇదేమిటి, ఈయనేమిటి ఇలా చెప్తున్నారేమిటి, ఇంత పెద్ద గుడిని కట్టించాలంటున్నారేమిటి అని వాడికి అనిపించిందిట. ఎందుకలా అనిపించిందంటే, ఈయన చూస్తేనేమో సన్యాసి, ఓ మఠాధిపతి, పీఠాధిపతి, ఓ సన్యాసి ఆయన. ఇంత పెద్ద గుడి కట్టించాలంటే దీనికి బోల్డంత డబ్బు ఖర్చు అవుతుంది. అది ఈయనేమో సన్యాసి, ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి దీనంతా కట్టించిన తర్వాత నాకు ఇవ్వాల్సింది ఇస్తారా లేదా, లేకపోతే ఆశీర్వాదం నాయన అని చెప్పి పంపించేస్తారా అని చెప్పి ఏమిటి అని వాడికి చాలా సందేహం కలిగింది. పోనీ అడుగుదామా అంటే అది కష్టం, వారంత గొప్పవారు కాబట్టి ఏమైనా అడిగితే కోపం వస్తుందేమో, అడిగితే సరిపోతుందో లేదో, అది సర్వ తప్పు అని కూడా తెలియలేదు. పోనీ పని చూస్తేనేమో చాలా పెద్ద పని, ఇది కట్టడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది, ఎన్నో ఏళ్ళు పడుతుంది. ఇంత కష్టపడి నేను ఇదంతా చేస్తే చివరికి నాకు ఇవ్వాల్సింది ఇస్తారా లేదా అని చెప్పి అనిపించింది. అప్పుడు ఆ స్థపతి ఏం చేశాడు అంటే, వారితో అడిగాడు, ఏమిటంటే, స్వామి మీ దగ్గర బంగారపు నాణాలు ఉన్నాయా అని అన్నాడు. ఉన్నాయి అని అన్నాడు. అయితే కొన్ని తెప్పించండి అన్నాడు. ఓ పళ్ళ నిండా తెప్పించారు. దాన్ని తుంగభద్ర నదిలో పడేయండి అన్నాడు. వెంటనే పడేశారు నదిలోకి. అలా 2-3 సార్లు చేయించాట. గురువుగారు ఏమీ మాట్లాడకుండా అలాగే చేసేశారు. అప్పుడు అన్నట్టు, అయితే మీ దగ్గర కావాల్సినంత ఉంది, నేను ఎంత అడిగినా కూడా మీరు ఇవ్వడానికి మీ దగ్గర ఉంది అని నాకు అర్థమైంది, తప్పకుండా నేను పనిచేస్తాను అని చెప్పి చేశాడు అని ఆ ఒక ఇతిహాసం. అంటే ఇక్కడ మనకి ప్రశ్న వస్తుంది, అంటే ఆయన మఠాధిపతి సన్యాసి అయింది, ఆయన దగ్గర ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అప్పటి కాలంలో రాజమహారాజులందరూ కూడా తెచ్చి సమర్పించినటువంటిది. ఈ దేవస్థానం నిర్మాణం చేయాలి అని సంకల్పించిన వెంటనే రాజమహారాజులు, అందుకే ఈ శాసనాలన్నింటిలో కూడా ఇలాంటివే మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఈ విశేషంగా ధర్మ ప్రచారానికి, భగవద్ ఆరాధనకి, ఈ పీఠంలో జరిగేటటువంటి కార్యాలకి, వీటన్నింటినీ కూడా ఎంతో ఆ సంపదల్ని వాటన్నింటినీ కూడా సమర్పించడం, అలాగే ఎన్నో గ్రామాలు వాటన్నింటినీ కూడా పీఠానికి ఈ పీఠాన్ని దానం చేసినటువంటి అవన్నీ కూడా మనకి ఆ కాలంలో కనబడతాయి. కాబట్టి ఈ మందిర నిర్మాణం కోసం అప్పటి రాజమహారాజులు అందరూ కూడా సమర్పించినటువంటి కానుకలు అవన్నీ కూడా. కాబట్టి ఈ దేవస్థానం చక్కగా రావాలి అని చెప్పి సమర్పించారు. దాంతో ఇదంతా కూడా ఈ దేవస్థానం, అది వారి యొక్క మహిమ. అంటే ఆ విద్యాతీర్థ స్వామివారు, భారతీతీర్థ స్వామివారు, విద్యారణ్య స్వామివారు, వారి ముగ్గురి కాలం అనేది ఏదైతే ఉందో అదొక అత్యంత అద్భుతమైనటువంటి సువర్ణయుగం అది. అందులో విశేషంగా విద్యారణ్య స్వామివారు ఎన్నో చోట్ల సంచారం చేసి దీనంతా. అందుకే ఇప్పుడు విద్యారణ్య స్వామివారు భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించి తద్వారా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింప చేయించారు. కాబట్టే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఒక గట్టి గోడలాగా నిలబడి ఈ మొఘలులు వీళ్ళందరి యొక్క ఆక్రమణని ఆపింది. లేకపోతే మన దక్షిణ భారతంలో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ లేదు. వాళ్ళ ప్రభావం లేకపోవడానికి కారణం ఈ విజయనగర సామ్రాజ్యం, విద్యారణ్యంలో స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యం, ఇదే దానికి కారణం. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా విద్యారణ్య స్వామివారు చేయించారు. ఆ తర్వాత భారతీయ స్వామివారు ముక్తులైన తర్వాత విద్యారణ్య స్వామివారు వచ్చి ఇక్కడ పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇంకొక తమ శిష్యులకి దీనంతా ఈ బాధ్యతనంతా అప్పగించి మళ్ళీ హంపీకి వెళ్ళిపోయారు. అక్కడ ఉండేవారు, చివరి కాలంలో అక్కడ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అక్కడ విద్యారణ్య స్వామివారి సమాధి అనేది హంపీలో ఉంది. మన విరూపాక్ష స్వామి దేవస్థానం వెనకాల అక్కడ విద్యారణ్య స్వామివారి సమాధి ఉన్నది. కాబట్టి అంటే విద్యారణ్య స్వామివారి సమకాలికులుగా భారతీయులు ఉండేవారు. వారు సన్యాసంలో వీరికంటే జ్యేష్ఠులు, వారే పీఠాధిపతులుగా ఉండేవారు. కాబట్టి విద్యారణ్య స్వామివారి పీఠాధిపత్య కాలం ఎక్కువ కనపడదు మనకి, ఎక్కువ దీర్ఘకాలం ఉండదు. దాదాపు 6-7 సంవత్సరాలు మనకి ఇతిహాసంలో 6-7 సంవత్సరాలు వారి యొక్క పీఠాధిపత్య కాలం. అయితే సన్యాసం ఎప్పుడోనే అయిపోయింది వారికి. సామాన్య భారతీయ స్వామివారికి అయిన వెంటనే అదే సమయంలోనే సన్యాసం అయిపోయింది. సన్యాసం అయ్యి కేవలం వారికి ఉత్తరాధికారిగా ఉండేవారు. ఉండి ఈ పనులన్నీ కూడా విద్యారణ్య స్వామివారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వేద భాష్య రచనలు, ఇంకా ఎన్నో గ్రంథాల రచనలు, వీటన్నింటినీ కూడా విశేషంగా విద్యారణ్య స్వామివారు చేయించారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలంటే, ఇక్కడ గురువుగారులు ఇచ్చేటటువంటి శ్రీముఖంలో విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఉంటుంది. వాటికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అదేమిటంటే విద్యాశంకర అనే ముద్ర ఎందుకు? ఇది శంకరాచార్యుల వారి నుంచి మొదలైంది కదా, శంకరాచార్యుల వారి నుంచి వచ్చిన పీఠం కాబట్టి శంకరాచార్య అని ముద్ర ఉండాలి, కానీ విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు.
ఈ విషయాన్ని కూడా కొంతమంది పెట్టుకొని ఏం చేస్తుంటారు అంటే ఇది విద్యాతీర్థుల కాలం నుంచే వచ్చింది ఈ పీఠం, అంతకంటే ముందు లేదు. ఎందుకంటే వారు మొదటి వారి నుంచి వచ్చింది కాబట్టి వారి ముద్ర ఉంది. ఒకవేళ శంకరాచార్యుల వారి నుంచి వచ్చి ఉంటే శంకరాచార్య అని ముద్ర ఉండాలి కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ దీని వెనకాల ఉండేటటువంటి విషయం ఏంటంటే విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఎందుకు ఉంటుంది అని అంటే ఇక్కడి పరంపర ప్రకారం ఇవాటికి కూడా పీఠాధిపతులు ఎవరు అని అంటే విద్యాతీర్థ స్వామి వారే. 10వ పీఠాధిపతులే ఇవాటికి కూడా పీఠాధిపతులు అని లెక్క. ఎందుకు? వారు శరీరం త్యజించలేదు కదా, వారు అదృశ్య రూపంలో ఇవాటికి కూడా ఉన్నారు అనేదే పరంపర. కాబట్టి వారే ఇవాటికి పీఠాధిపతిగా ఉన్నారు. తర్వాత కాలంలో అంటే భారతీర్థ స్వామివారు, విద్యారణ్య స్వామివారు, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు, ఈ పరంపరలో వచ్చినటువంటి వారందరూ కూడా విద్యాతీర్థ స్వామి వారి యొక్క శిష్యులుగా ఉంటూ ఈ పీఠంలో అధిపతులుగా, వారి ప్రతినిధులుగా అధిపతులుగా ఉంటూ చేస్తున్నారు. వారి యొక్క ఆజ్ఞతోనే ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత కాలంలో వచ్చిన ధర్మ ప్రచారాలు ఇవన్నీ కూడా వారి యొక్క అనుగ్రహంతోనే చేస్తున్నారు అనేటటువంటి భావనతోనే ఈ పీఠ పరంపర అనేది కొనసాగుతుంది. కాబట్టి వారే ఇవాటికి ఉన్నారు కాబట్టి వారి పేరు మీద ఆ విద్యాశంకర అనేటటువంటి పేరు మీదే శ్రీముఖం అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది. కాబట్టి ఆ విద్యాతీర్థ అనేటటువంటి పేరు శ్రీముఖాన్ని విద్యాశంకర అనే ముద్రతో శ్రీముఖాన్ని పంపడం యొక్క ఉద్దేశం అది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే దీన్ని పెట్టుకొని వారి నుంచే ఇది మొదలైంది, అంతకుముందు ఇది ఉండేది కాదు అని అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ దాని యొక్క అర్థం అది. విద్యాతీర్థ స్వామి వారు వాటికి ఉన్నారు, వారే పీఠాధిపతులుగా ఉన్నారు, వారి యొక్క ప్రతినిధులుగానే వారి ఆజ్ఞతోనే మిగతా వారందరూ కూడా వాళ్ళ పనులు ఈ స్థానంలో నియుక్తులు ఇవన్నీ చేస్తున్నారు అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆ పరంపర. దాని ప్రకారం ఇదంతా కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా అందుకే ఇవాటికి కూడా మనకి ఈ కర్ణాటకలో ఈ కన్నడాంబ అని అంటారు. కన్నడాంబ అంటే భువనేశ్వరి అమ్మవారిని కన్నడాంబగా పూజిస్తారు. ఎందుకంటే భువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి సంపదతోనే విజయనగర సామ్రాజ్యం ఈ కర్ణాటక సింహాసనం అనేది ప్రతిష్టాపితమైంది. కాబట్టి ఆ భువనేశ్వరి అమ్మవారిని కన్నడాంబ అని ఇప్పటికి కూడా వాళ్ళంతా కూడా అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి నాడదేవత అని చాముండేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు. కన్నడాంబే అని చెప్పి భువనేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు. అది విద్యారణ్య స్వామి వారి నుంచి వచ్చినటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా మన కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య, ఆది రాజధాని, విద్యానగర మహారాజధాని అనేటటువంటి ఆ మాటలు కూడా మనకి బిరుదావళిలో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా విద్యాతీర్థ స్వామి వారు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టే ఈ పీఠ పరంపరలో వచ్చిన ఈ బిరుదావళి ఏదైతే ఉందో దాంట్లో ప్రత్యేకంగా ఒక మాట విద్యాశంకర పాదపద్మారాధక అని ఒక మాట ఉంటుంది. వేరే ఏ గురువుల గురించి ఉండదు. విద్యాతీర్థ స్వామి వారి గురించి అంటే విద్యాశంకరుల గురించి మాత్రమే ఆ పేరు ఉంటుంది. ఎందుకంటే వారు ఇవాటికి ఉన్నారు కాబట్టి వారి పాదపద్మాలను ఆరాధిస్తూనే తర్వాత వచ్చిన గురువులందరూ కూడా ధర్మ ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి విద్యాశంకర పాదపద్మారాధక అని ప్రత్యేకంగా ఉంటుంది ఆ బిరుదావళి. కాబట్టి ఇది విద్యారణ్య స్వామి కాబట్టి ఇలా చాలా ఇందాక తమరు చెప్పినట్లుగా స్వామీజీ విద్యారణ్య స్వామి వారు సామ్రాజ్య స్థాపన చేశారు కాబట్టి రాజుల యొక్క ప్రభావం అప్పటి నుండి మన పీఠం మీద ఉన్నది కాబట్టి ఎక్కువగా శాసనాలు, గ్రంథాలు, ఆధారాలు అప్పటి నుండి కనిపిస్తాయి. అవి చూసినటువంటి వాళ్ళు కొంతమంది అప్పటి నుండి మాత్రమే ఉన్నాయి కాబట్టి లేదా అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఆయనే స్థాపించారు అని చెప్పడం. కానీ తమర సమాధానంలోనే మళ్ళీ విద్యారణ్య స్వామి వారు వారి గురువు పరమగురువు, వారి పరమగురువుకి వారే శంకరుల ఆ యొక్క విద్యాశంకర ఆలయాన్ని నిర్మించారు. కాబట్టి అప్పటికి ఒక పీఠం ఉంటేనే వారి పేరు మీద ఒక శివాలయాన్ని నిర్మించగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ తుంగా నది నుంచి అంటే మనం ఇక్కడ సేతు నుంచి ఇలా వస్తూ ఉంటే అవతల వైపు ఒక కొండ మీద ఒక సన్నిధి ఉంది. ఆ ప్రాంతానికంతా సింహగిరి అని పేరు. సింహగిరి అని ఒక పేరు ఉంది ఆ ప్రాంతానికి. అలాగే మనకి ఇక్కడ భాషలో హళే శృంగేరి అని అంటారు దాన్ని. అంటే ఇదివరకటి కాలంలో ఆ శృంగేరి పట్టణం అదంతా కూడా విశేషంగా అక్కడ ఉంటుండే. తర్వాత ఇప్పుడు ఇటువైపుకి మారింది, అదంతా కూడా అయింది. సింహగిరి అని ఈ పరంపరలో ఒక ఆచార్యుల పేరు. ఆ పేరుతోనే ఆ పర్వతానికి ఆ పేరు పెట్టారు. వారి పేరు కూడా సింహగిరి అని, ఆ పేరునే ఆ పర్వతానికి పెట్టారు. కాబట్టి అక్కడికి మనకి ఈ వచ్చినటువంటి పరంపరలో బోధగణ, జ్ఞానగణ, జ్ఞానోత్తమ, జ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థ, నృసింహతీర్థ, విద్యాతీర్థ. అంటే విద్యాతీర్థ స్వామి వారి యొక్క గురువులు నృసింహతీర్థ, వారి యొక్క గురువులు ఈశ్వర తీర్థ, వారి యొక్క గురువులు సింహగిరి అని ఇలా పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు. వారి పేరుతోనే ఆ ప్రాంతం అనేది ఉండేది. అలాగే అక్కడ విద్యాతీర్థ స్వామి వారి కాలంలోనే ఒక పెద్ద శివలింగాన్ని చేసి పెట్టారు.
ఈ గురు బ్రహ్మ గురు విష్ణువు గురు అనే శ్లోకాన్ని పెట్టుకొని ఒక శివలింగాన్ని విద్యాతీర్థ స్వామివారి కాలంలో చేశారు. కాబట్టి ఆ లింగం కూడా మనకు అక్కడ ఒక 6 అడుగుల లింగం అది కూడా మనకు అక్కడ ఉంది. అలా చూసినప్పుడు విద్యారణ్య స్వామి వారి కంటే 6-7 తరాల ముందు ఉన్నటువంటి యతీశ్వరుల పేర్లు ఉండేవారు. ఆ వారి పేరుతోనే ఆ ప్రాంతం అంతా ఉంది, అదంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా మన వాళ్ళకి మనం చెప్పుకోవడం కోసమే తప్ప స్వామీజీ ఎవరికో చెప్పాల్సినటువంటి ఉద్దేశం లేదు. ఎందుకు అంటే మన వాళ్ళకి మన గురించి చెప్పుకోవడం బాగుంటుందనే నేను అడిగాను. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు మనకి ఇలా విద్యారణ్య స్వామి వారి కాలం నుంచి ఈ రాజలాంఛనాల్ని స్వీకరించడం అనేది వచ్చింది కాబట్టి ఇవాటికి కూడా మనకి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఈ దర్బార్ ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మందికి ఏమిటంటే ఇదేమిటి వీడు స్వామివారిలో హాయిగా కిరీటాలు ఆభరణాలన్నీ వేసుకుని తిరుగుతున్నారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చక్కగా కిరీటం పెట్టుకుని చక్కగా ఆభరణాలు పెట్టేసుకొని వీళ్ళంతా సన్యాసులు కదా, ఈ సన్యాసులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఇవన్నీ ఏమిటి అని చెప్పి చాలామంది అలా అడుగుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు, అంటూ ఉంటారు. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరంపరలో అప్పటి నుంచి అలా వచ్చినటువంటిది. ఆ కిరీటాన్ని, ఆ రాజలాంఛనాన్ని, వాటన్నిటిని కూడా ధరించడం అనేది అప్పటి నుంచి వచ్చినటువంటి పరంపర కాబట్టి దాన్ని అలాగే ధరించడం. అందుకే అలాగని ఎప్పుడూ ధరించేది కాదుగా. అందుకోసం ఇప్పుడు నిజంగా అలా ఉంటే కనుక ఏదో వ్యామోహంతో ధరించడం అయితే ఎప్పుడూ ధరించారు. కానీ అట్లా లేకుండా ఆ సమయంలో మాత్రమే దాన్ని ధరించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. అది అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి అది గురువు ఆజ్ఞగా వస్తుంది అందరూ. కాబట్టి అదేదో ఇష్టంగా వేసుకోవడం అనేది అలా ఉండదు. ఆ పద్ధతిని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో వెనకటి. అందుకే ఆ పల్లకి ఉత్సవం కానీ ఈ దర్బార్ ఉత్సవం కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి అలా జరుగుతూ వచ్చాయి అన్నమాట. అప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఇదేమిటి, ఎందుకు ఇలా వేసుకుంటారు అది ఏదో ఐశ్వర్యం ఉందని చెప్పి వేసుకోవడం అది కాదు దాని ఉద్దేశం. దాని యొక్క ఉద్దేశం ఇది. అప్పుడు విద్యారణ్య స్వామి వారి నుండి ఆ యొక్క సాంప్రదాయం అనేది వచ్చింది. చాలా మంచి విషయం. అంటే ఎలాగైతే విద్యారణ్య స్వామి వారి కాలంలో వాళ్ళందరూ అప్పటి మహారాజులందరూ కూడా రాజలాంఛనాన్ని వాటన్నింటినీ కూడా సమర్పించారో ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజమహారాజులు కూడా అలాగే సమర్పిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో అంటే తర్వాత కొంతకాలం విజయనగర సామ్రాజ్యం అనేది తర్వాత కాలంలో అది క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేరే పరంపరలు రాజ్యాలు అవన్నీ కూడా ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా విశేషంగా సేవించి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఈ ఆభరణాలు, ఈ కిరీటాలు, ఇటువంటి రాజలాంఛనాలు వాటన్నిటిని కూడా వాళ్ళు సమర్పించారు. కాబట్టి దానంతటిని కూడా దాన్ని ధరించడం అనేది అట్లా పరంపరగా వచ్చింది. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత